బస్ వచ్చేస్తుందిరా. రాజుగారు మిస్ అయ్యాడు. వాడు ఇట్లనే వచ్చేస్తాడు. ఏమో వస్తాడు రాడు. ఈ బస్ మిస్ అవుతాడా చూడు, ఇట్లనే వచ్చేస్తాడు. రాజుగారు రా. రాజ్ కమాన్ రాజ్, ఎక్కేరా రాజ్, ఎక్కేరా రాజ్, కమాన్ రాజ్, వచ్చేయ్, కమాన్ రాజ్, వచ్చేయ్, కమాన్ రాజ్, ఎక్కేరా తొందరగా రే, ఎక్కేరా రాజ్, తొందరగా కమాన్. అయ్యో మిస్ అయ్యాడా. ఇదిగో పొట్టికాండట్రు, ఈ గోల్లో నీ ఏలు వినపడదు కానీ నువ్వు గట్టిగారు, నువ్వు ఎక్కడ వెళ్తే అక్కడ ఆపుతాను. ఇదిగో బట్టతల డ్రైవరు, ఈ మందులో కుదరదు కానీ ఎక్కడ బస్ స్టాప్ ఉంటే అక్కడ ఆపేసుకో. ఏంటో బాబు బస్ స్టాప్ అక్కడెట్టు లేదు కాబట్టి పెట్టాను. టికెట్ తీసుకున్నాను, చిల్లర ఉంచుకో. ఏమయ్యా బాబు డబ్బులు? 5 రూపాయల కాయిన్ వేసాను కదయ్యా. ఇంత పప్పు జిల్లాలో 5 రూపాయలు ఎక్కడ ఎత్తుకున్నాయా? కనుక్కోలేకపోతే సిబిఐ వాళ్ళని పిలుచుకోపో. అబ్బో నాలెడ్జ్ పెంచండి. ఏమిటా స్పెల్స్? అయ్యో స్మైల్. కండక్టర్ వీలేసుకో, బస్ స్టాప్ వస్తుంది. ఎక్కడెక్కడ బస్ స్టాప్ ఉందా బాబు? నా దగ్గర ఉంది కదయ్యా, వాడదాం. అంటే యూజ్ ఎంత్రోనా? కాదు, త్రో ఇన్ యూజ్. ఫ్రెండ్స్, 3 ఫర్లాంగుల చుట్టూ తిరిగి వెళ్ళాలనుకున్న వాళ్ళు బస్ లో ఉండండి. షార్ట్ కట్ లైక్ చేసే వాళ్ళు నాతో రండి. కమ్ ఆన్. అసలు వీళ్ళు స్టూడెంట్సా మంకీసా? మీ చెల్లెలు కూడా ఈ కాలేజీలోనేగా చదివేది. రైట్ రైట్. మోరల్ సైన్స్ అంటే నీతి శాస్త్రం. ప్రతి విద్యార్థికి ఈ శాస్త్రం ఎంతో అవసరం. అందుకే నేను ప్రిన్సిపల్ అయ్యాక కూడా పని కట్టుకుని వారానికి ఒకసారి ఈ క్లాస్ పెరుగుతుంటానన్నమాట. ఈ రోజు టాపిక్ వ్యక్తిత్వము వికాసము. వ్యక్తిత్వము వికాసము. ఇది మెయిన్ టాపిక్ అన్నమాట. దీనికి ఒక సబ్ టైటిల్ కూడా ఉంది. అదేంటంటే ధూమపానము దుర్గుణము. ఈ ధూమపానం ఎంత దుర్మార్గమైన దుర్గుణం అంటే దీన్ని నేను ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, నా మీద మీకు చిన్న భక్తి, కాస్తంత గౌరవం, చెప్తాడు మర్యాదను. అదే నా జేబులో నుంచి ఈ సిగరెట్ పెట్టే, ఈ అగ్గి పెట్టే, ఇక్కడ పెట్టే. ఇప్పుడు చెప్పండి, మీకు నా మీద గౌరవం ఎంత తగ్గిపోయిందో, మర్యాద ఎంత పడిపోయిందో, భక్తి ఎంత బద్దలైందో ముందు ముందు మీకే తెలుస్తుందన్నమాట. అయినప్పటికీ ఈ సిగరెట్ నేను తీసుకున్నాను. ఇప్పుడు నా మీద మీకు కలిగే అసహ్యాన్ని మీకే దశల వారీగా చేసి చూపిస్తానన్నమాట. కింద పడిపోయింది, ఏం పర్వాలేదు, ఇంకో సిగరెట్ తీసుకుంటా. లెసన్ మాత్రం కంటిన్యూ చేస్తా. ఇది రెండో సిగరెట్. ఒకప్పుడు నన్ను అందరూ నారదుడు అనేవారు. ఎందుకో తెలుసా? నేను వస్తుంటే నాకంటే ముందు పొగొచ్చేది. అంత చేసిపోకన్నమాట. ఏంటో నాకు అర్థం కాదు. సిగరెట్ స్మోక్ పడకపోతే చెవులు మూసుకుంటారండి, ముక్కులు మూసుకోవాలి కానీ అర్థం లేకున్నాను. మై డియర్ స్టూడెంట్, ఇప్పుడు నేను చేయబోయేది నా ప్రయోగంలో క్లైమాక్స్. Students must be crazy. ధూమపానం. ఇక్కడి నుంచి రంగు వేయటం మొదలుపెట్టి ఇవన్నీ తుడిపేసుకుంటూ ఇలా వచ్చి నా రూమ్ లో ఫినిష్ చేయాలి. ఇప్పటి వరకు మీరు ఏ బూతులైతే రాశారో అవి మీ చేతులతోనే చెరిపేసి జీవితంలో ఇంకెవరి మీద రాయకూడదనేటువంటి బాధ్యత నాయనా రాజ్ నీ చేతుల్లో పెడుతున్నాను. నువ్వు ఏం చేస్తావు ఏమో ఆ తర్వాత నీ ఇష్టం. పని చూడరా దేశీ. ఈ కాలేజీలో నాకున్న పరువు నిలబెడతావు, తగలబెడతావు, నిలబెట్టి తగలబెడతావు నీ చేతుల్లో పెడుతున్నా. ఈ దేశ భవిష్యత్తు కోసం ప్రతి యువకుడు, ప్రతి యువతి
like it? Come, let's go. రాజ్ రాజ్ ఆపరా రేయ్ కొట్రా కొట్రా కొట్టు అది కొట్టు ఏయ్ కొట్టు అది కొట్టు కొట్రా రేయ్ కొట్రా అది కొట్టు ఏయ్ అది కొట్రా. హలో, షీఈ్ మై సిస్టర్ కీర్తన. చిన్నప్పటి నుంచి అమెరికాలోనే పెరిగింది. ఇండియా మీద ఉన్న ప్రేమతో ఓ మై ఇండియా మదర్ ఇండియా పాలసీ మీద ఇక్కడికి వచ్చి మా కాలేజీలో చదవాలనుకుంది. చదువుతుంది, పాస్ అవుతుంది, గోల్డ్ మెడల్ సంపాదిస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. ఎనీ డౌట్? చాలా డౌట్లు ఉన్నాయండి. పొద్దున్నే అమ్మగారిని తీసుకుని కూరగాయల మార్కెట్కి వెళ్ళాను కదండి. ఆవిడ గారు లోపల పంపించి నేను అటెళ్ళి ఇటు వచ్చానండి. ఆవిడ గారు మాయం. ఎక్కడికి వెళ్ళారో డౌట్ అండి. ఏదో పని మీద బయటకు వెళ్ళి ఉంటుంది, దానికి డౌట్ ఎందుకు? పొద్దున్న మీ ఇంటి దగ్గర నుంచి క్యారేజ్ వచ్చింది కదండి, అది యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉందండి. లోపల ఫుడ్ మాత్రం మాయం. ఎవరు తిన్నారో డౌట్. ఎవరికో ఆకలిసి తింటాడు, దాని డౌట్. సరేనండి, ఆ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మీ గురించి ఏమన్నారో తెలుసా? ఏమన్నారు అన్నారండి. దానికి నువ్వేమన్నావు? అన్నానండి. ఇప్పుడు మీ కోపం రాదంటే నా కోపం ఎందుకు? అసలు కోపం మనిషినా? నేను ఎంత శాంతమూర్తిలో కార్యం మొత్తం తెలుసు కదా. నా కోపం ఏంటి? మైక్రోఫోన్ తీసుకొచ్చి క్లాస్ టు క్లాస్ పిలిచి మెయిన్ కరెక్షన్ ఇమ్మన్నారు కదా. ఆ పని చేయవు, దిష్టి బొమ్మలో నిలబడతావు. వెళ్ళా వెళ్ళా పంచుడు. ఫైనల్ స్టూడెంట్స్ ఏదో అన్నారంట, వీడు వచ్చి ఆ విషయం నా చెవిలో చెప్తున్నాడు. లోపలికి బయట వచ్చి పెద్ద మగరాజుగా లోపల వచ్చి వాళ్ళకి పని చేసి వచ్చా. ఇక అర్థమే మాట మాడుతుంటే లోపలికి చూసుకో. బయట పెద్ద పోయి ఉట్టుకుంటా ఇష్టం పడుతుంటే ఏం చూస్తారు? ఓ వచ్చేస్తారంటే ఏం మాట్లాడుతున్నారో తెలీదు. ఓ భయపడా ఏం మాట్లాడుతున్నారు? కడుపు కలదన్నావు. ఏంటి సార్ అలా సీరియస్ అవుతారు? సీరియస్ అండి. రాత్రి ఎంతవరకు పనిచేసామో చెప్పండి మీరు. ఏంటండి అలా అరుస్తారు? రాత్రి ఎంతవరకు పనిచేసాం? రాత్రి 3 గంటల వరకు పనిచేసాం. పని ఎంత వరకు వచ్చింది? మొత్తం అయిపోయింది. మెయిన్ కనెక్షన్ అక్కడేస్తే అక్కడ చెప్పండి. మాకు వినపడిందిలే, అంత కోపంగా చెప్పక్కర్లా. అన్నయ్య, నేను ఒకసారి కాలేజ్ తిరిగిరానా? వెళ్ళిరమ్మా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంట్రా అంత చెత్త చెత్తగా తీస్తున్నారు? మన ప్రిన్సిపల్ గారు చూస్తే వెంటబడి మరి తంతాడు. భయం ప్లస్ వినయం కూడా. ఏడ్చాళ్ళరా ఆ పొట్టి కోతికళ్ళ ప్రిన్సిపల్ గారు మన ఏం చేస్తాడు? లేకపోతే మనం ఏదో సరదాగా కాలేజ్ కలర్స్ చూడడానికి వస్తే మనల్ని కలర్స్ చేయమంటాడా? ఈ కలర్స్ చూసి ప్రిన్సిపాల్ గారి ఫేసులో కలర్స్ మారాలి. పిచ్చెక్కాలి, పిచ్చి కుక్కలా పరిగెత్తాలి. అది కొంచెం ఆపేయమని చెప్పు. ఆపోయా ఆపాలి కదా సార్. మీకు తెలుసా మన ప్రిన్సిపల్ గారికి ఓ బండ కూతురుందిరా. నల్లగా ఉంటుంది, మన తారలాగే. సార్ కారు నలుపు అంటారా? సార్ మీరు చావన ఛాయ, అమ్మగారేమో డర్రు నలుపు. మీ ఇద్దరికి పుట్టిన పిల్ల తెలుపు అయితే డౌట్ పడాలి గాని నలుపు అయితే హ్యాపీనేగా. కన్విన్స్ అయ్యంగానే ఆపేయమని చెప్పరా? ఇగో కట్ చేయవయ్యా. ఎస్ కట్ చేయాలి. కట్ చేయవయ్యా. అవును కట్ చేయాలి. అరే కట్ చేయవయ్యా. కట్ చేయాలని మాకు తెలుసండి. కనెక్షన్ ఎక్కడుందో తెలిసావట్లేదే. ఆ వైర్ ఎక్కడుందో చెప్పబోయా, నేను నోట్తో కట్ చేస్తాను. సార్ అది కార్డ్లెస్, దానికి వైర్లుండు. మీకేమో తెలియదు. నన్ను కాస్త ఆలోచించుకునేవ్వండి. సార్ బాగా ఆలోచించాలంటయ్యా. వీడిని తీసుకెళ్లి ఆ గ్రౌండ్ లో మడత మంచం వేసి పడుకోబెట్టు. పైన చూసుకుంటూ ఒకటే ఆలోచించుకుంటాడు. వీడిని తాగలయ్యా. అది అవును పోస్టర్ ఎక్కడ ఫిక్స్ చేసాం? అరే నాకెందుకు ఈ మాత్రం దానికి వచ్చేస్తారు టై కట్టుకొని టచ్ చేసుకొని. అరే ఆపు ఆపు అని చెప్పి ఇందాక చూసి ఆపేంటి? వీరస్వామి నువ్వు చాలా కట్టాడు బాబు. ఏంటా రామచారి? మన దేశీగడికి సెకండ్ సెటప్ కూడా ఉంది, నీకు తెలుసా? ఇంచుపేట కంచల్ రేవు పచ్చడి ఆప. మనిషి మంచి ఎత్తు కానీ ఏజ్ మాత్రం ఓవర్. ఇంటి ముందేగా మా పెద్దమ్మ ఉండేది. వంట మొత్తం వీడినట, పెద్ద గ్యాస్ టబుల్ గడు. అసలు ఈ రోజుకి పెద్ద బాత్తోనే ఉంటుందంట. వీడేమో కొట్టొద్దు గిల్లు అని ఒకటే అరుపులట. సరదా ఫాల్స్ ప్రెస్టేజ్. సార్ మనం ఓ పని చేద్దాం. టుమారో సారీ రేపు సండే కదా, మండే 1 o'clock వస్తాను. వర్క్ ఫినిష్ చేస్తాను. ఏమంటారు? వీరస్వామి సార్ ఒక్కటి పీకు.
ఏంటి అంకుల్ ఇది చిన్నపిల్లలాగా మీరు కూడా ఏంట్రా నొప్పెడుతుంది అంకుల్ నొప్పే రాజా నా కాలికి దెబ్బ తగలగానే నువ్వు పడుతున్న టెన్షన్ చూస్తుంటే నొప్పి మాయమైందిరా. సరే సరే రేయ్ మీ నలుగురు నాకు 4 దిక్కులు లాంటి వాళ్ళరా. చిన్నగా అక్కడ నొప్పి. ఓకే ఓకే రాజా నీకు మాత్రం ఎందుకురా నేనంటే స్పెషల్ ప్రేమ? ఏంటి ఏంటి వాడు చూపించిన స్పెషల్ ప్రేమ నోర్మైరా వెంట పడి మరీ పడేశారు. వాడు చూడండి దెబ్బ తగలగానే చొక్కా చించి మరీ కట్టుకట్టాడు. ఏంటి వాడు కట్టింది? చించింది వాడు చుక్క కాదు, నా లాల్చి. నిన్నే కొన్నా, ఇప్పుడే వేసుకున్నా, అప్పుడే చించేశాడు. లాస్ లాస్ ఎంత లాస్. నేను చంపకపోతే మాత్రం నువ్వు ఆగుతావా? చింపుకోవడమే కదరా నీ జన్మకు. చింపుతుంటారు, చంపుతుంటారు. రాంపేరి కౌన్ బనేగా కోక్పతి కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఎవరైతే వాటికి కరెక్ట్ గా సమాధానాలు చెబుతారో వాళ్ళకు ఒక కోక్ డబ్బా. ఓకే మిస్టర్ బసవయ్య, సారీ రంగా, మొదటి ప్రశ్న నీకు. నువ్వు జీవితంలో అతి భద్రంగా దాచుకున్నది ఏది? ఉత్తరం. యు మీన్ లీవ్ లెటర్? నో, లవ్ లెటర్. మా నాన్న పక్కింటి బండాంటికి రాసిన ఉత్తరం నా దగ్గర ఉండబట్టే అడిగినప్పుడు అలా డబ్బులు వస్తున్నాయి. అందరికి ఈమెయిల్ అయితే అది నాకు బీమెయిల్, బ్లాక్ మెయిల్. రేయ్ నిన్ను కెలగడం నాదిరా బుత్తక్కువ. మళ్ళీ ఇంకొకసారి నిన్ను క్వశ్చన్ అడిగితే అమితాబ్ బచ్చన్ మీద ఒట్టు. నువ్వు సైలెంట్ అయిపో. ఏంట్రా? ఓకే, సృష్టిలో తీయనిది ఏది? రాంపేరి మీనాక్షి సార్ మిఠాపాన్. రాజ్ నువ్వు చెప్పు, సృష్టిలో తీయనిది ఏది? రేషన్ షాప్. నీ బొంద. తీయనిది అంటే ఓపెన్ చెయ్యనిది అని కాదు, స్వీట్ గా ఉండేది. షుగర్. తేనె. మరి నూనె. నేను చెప్తా. చెప్పు. అమ్మా నాన్న ఇచ్చే ప్రేమ. పేరెంట్స్ లవ్. సెంటిమెంట్, అటాచ్మెంట్, బాండేజ్. అమ్మదా తెలీదా? తెలీదు, నాకేం తెలీదు. అమ్మ నానంటే డబ్బులు సంపాదించే విషయాలు తప్ప నాకేం తెలీదు. ఎలా తెలుస్తుంది? అమ్మ బెంగళూరులో పెద్ద డాక్టర్, రోజంతా బిజీ. నాన్న ఎక్స్పోర్ట్ బిజినెస్, ఫారిన్ టూర్స్ లో ఎప్పుడు బిజీ. అందుకే నేను ట్యాక్స్ చేస్తే వాళ్ళు పంపించే డబ్బు తప్ప నాకేం తెలీదు. ఐ నో ఓన్లీ మనీ మెయిల్, నాట్ హార్ట్ మెయిల్. నాట్ హార్ట్ మెయిల్. చాలా ఇంకేమైనా చెప్పాలా? రే 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 ఏంట్రా ఆవేశం? రే మనకి లేనివి పంచుకోవడానికే మనం ఇక్కడ స్నేహాన్ని పెంచుకుంటున్నాం. డియర్ రాజ్, ప్రేమ ఆత్మీయత అన్నవి అమ్మా నాన్నే కాదు, అంకులు ఇవ్వగలడు, అదిగో ఆ ఫ్రెండ్స్ ఇవ్వగలరు. రేయ్ సారీ రా, ఈ రోజు కోక్పతి నువ్వేరా. నువ్వే ఈ కోక్ తీసుకోరా. వదిలేంట్రా, నేను ఓడిపోయాను, మీరే తాగండి. అంకుల్ మన వాడి ఇంజన్ హీట్ ఎక్కింది. నేను కూల్ చేస్తాగా, నువ్వు తప్పుకో. ఏంటి మాస్టర్ వెతుకుతున్నారు? నువ్వు వెళ్ళబోయా, నాదేదో పోయిన వెతుక్కుంటుంటే. ఉంకరం ఏమన్నా పోయిందేమో, మనం వెతుకుతే పోలే. హలో ఏంటండి? ఉండబోయా. వెంకట్, డూ వన్ థింగ్. రేయ్ ఇంకొక వారం పాటలా వెతుకుతూనే ఉంటారు, ఏం పోయిందో ఎవరికి తెలియదు. ఓకేరా, పొద్దుపోయింది, ఇక బయలుదేరండి. బా ఫ్లాట్కి వెళ్తే బోర్ అంకుల్, ఇంకొంచెంసేపు ఉండి వెళ్తాం. రేయ్ నీకు అంకుల్ అంటే అంత లవ్ కదరా, అలాంటప్పుడు నీ ఫ్లాట్ లో తెచ్చి పెట్టుకోవచ్చుగా, ఇద్దరికి హ్యాపీయే. ఈ మాట ఇప్పటికీ 100 సార్లు అడిగాను, ఎప్పుడు అడిగినా నో రిప్లై. చెప్పు అంకుల్, ఇప్పుడు వెళ్ళిపోదా? వద్దురా, నీ పెంట్ హౌస్ నుంచి చూస్తుంటే సన్సెట్ లో నా గుడిసె ఎంతో అందంగా కనిపిస్తుంది. ఈ గుడిసె దగ్గర నుంచి సన్ రైజ్ లో చూస్తే ఎత్తులో ఉన్న నీ పెంట్ హౌస్ ఎంతో గొప్పగా కనిపిస్తుంది. అది నాకు ఇష్టం. ఆఫ్టర్ ఆల్ సీన్ బ్యూటీ కోసం దూరంగా ఉంటారా? దూరంగా ఉంటేనే దగ్గర అవుతాం, దగ్గరగా ఉన్నాం అనుకో దూరం అయిపోతాం. వెళ్ళండి. ఛే,
ప్రతిదానికట్ట నవ్వబాక. ఇదిగా అమ్మాయి, పంతంలో నువ్వు కూడా మీ అమ్మ లాంటి దానివేనని నేనేం మాట్లాడకుండా ఊరుకుంటున్నాను. అంత మాత్రాన ఈడ అలగా జనంతో తిరిగావంటే తిరుగు డబ్బాలో అమెరికా పంపిస్తా. ఏంటంటే నుంచున్నా కూసున్నా మన ఎత్తుకు సరిపడేట్టు ఉండాలా. అప్పుడే పై చూపులో చూసే వాళ్ళకి మన సిరికో మర్యాద. అసలు మనతో మాట్లాడాలంటే అవతల వాడి కనీసం జేబులో 1,00,000 రూపాయలైనా ఉండి తీరాలంతే. ఏంది మాట్లాడకుండా అట్టపోతావు? ఏంది నీ జేబులో 1,00,000 రూపాయలు లేవుగా? చాలా బాగా అన్నాడు వీడు. నువ్వు రావే రోటీ తిందు ముండా. ముండా ముండా అంటదేదిరా? నాన్న ముండా అంటే పంజాబీలో మొగుడా అని అర్థం. వరే వరే, నీ పంజాబ్ పెళ్ళం తెలుగు భాషనంట ఇంచె లెక్కన మద్దతు చేస్తా ఉంటే కొంచెం కూడా బాధపడకుండా నవ్వుతా కూకుంటావేంద్రా? ఇదిగా ఆ తలుపై పరువు పంచి కూడా తీసుకొని పారిపోది ఎవడన్నా ఇంటే. ఏం పంజాబ్ భాషో ఏందో, నక్కంటే ముక్కంట, కుక్కంటే తొక్కంట, చొక్కంటే బొక్కంట. చిచి, అన్ని బూతులే. లేక చస్తున్నాం. ఈ కర్మ కర్మ. ఆహా, ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ఈ రొట్టెల్లోకి ఈ కూర మాత్రం బ్రహ్మాండంగా చేస్తున్నాడు నా కోడలు. నన్నేగా. కూరలో దారం సరిపోయిందా? దారమా? అది కారం నాన్న. ఏడ్చినట్టే ఉంది దీని భాష. ఒరే నాయనా, నువ్వు పంజాబ్ లో ఉద్యోగం చేయడం బాగానే ఉంది. అక్కడ నీ పై ఆఫీసర్ ఫ్యామిలీ మొత్తాన్ని టెర్రరిస్టులు లేపేస్తే మిగిలిపోయిన ఈ పిల్ల మీద జాలితో నువ్వు పెళ్లి చేసుకోవడం బాగానే ఉంది. కానీ నీ పెళ్ళామే 30 రోజుల్లో తెలుగు భాష అనే పుస్తకాన్ని ఒక దాన్ని పట్టుకొని రోజుకు 30 సార్లు నన్ను తెలుగుని మర్డర్ చేయడం మాత్రం నేను తట్టుకోలేకపోతున్నారా. ఇదిగో సింగిల్ ఫైనల్ డెసిషన్ గా చెప్తున్నాను, ఆ తెలుగు మానేయమని చెప్పరా. ఇంకా నయ్యో మాట్లాడడం మానేమని చెప్పలా. మరీ మంచిది. అయినా మన ఇళ్లలో పనిచేసుకునే ఆడాలకి మాటలెందుకు? నువ్వు చెప్పింది నాకు బాగా నచ్చిందే. ఒసే, నీ మాట దరిద్రం కానీ నీ మనిషి మంచి మంచి నీచం. ఒరే అబ్బాయి, నేను తెల్లారగట్ల దొంగల బండికి వెళ్ళిపోతా. అవతల వ్యవసాయ పనులు కూడా ఆగిపోయి ఉన్నాయి. పైగా ఈ వయసులో ఒక ఆడదాని చేత ఏమే అచ్చే వచ్చే అనిపించుకోవడం నా రక్తపోటుకు అంత మంచిది కాదు. ఆ ఇచ్చేయడం కూడా అర్థం చేసుకో. నేను చెప్తాను. 10 o'clock రమ్మన్నాడు. ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు. ఇప్పుడు కార్ అయిపోయాయి, ఇంకా ఎన్నిరా నీకు? Come, we'll have snacks. Let's move. ఎందుకు ఎందుకు ఇలా పరిగెడుతున్నావు? వై? ఇది బల్లే, రబ్బర్ బల్లి, రాక్షస్ బల్లి కాదు. ఇదిగో చూడు. ప్రిన్సిపల్ కీర్తన, ప్రిన్సిపల్ ప్లీజ్ స్టాప్ ఇట్. నేనే కీర్తన్ రబ్బర్ బల్ తో టీచ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంత సీరియస్ అవుతుంది అనుకోలేదు. ఐఎమ్ సారీ. చెప్పాల్సిందే, చెప్పాల్సిందే. నాదే తప్పు. ఈ కాలేజ్ లో ఈ ఫస్ట్ స్టూడెంట్ కి బిల్ క్లింటన్ కొన్నంత బిల్డప్ ఉందని తెలియక ఈ క్లింటన్ గారిని కొట్టాను. ఐఎమ్ సారీ టు యూ అండ్ ఆల్సో టు ద హోల్ యుఎస్ఏ. చాలా ఒక్కొక్కరికి పర్సనల్ గా కాళ్ళు పట్టుకొని చెప్పాలా? నువ్వు ఊరుకోమా, నేను మాడతాగా. ఏమయ్యా చెప్పింది కదా, మీరు పదండి పదండి.
పదండి పదండి అయ్యా పదండి అయ్యా నైస్ మీటింగ్ యూ. పదండి. ఈ మాట ముందే చెప్పొచ్చుగా. చెప్పాడు లేరా నీకు వినపడదు. నీకు కనపడదు. పద పద. మిస్టర్ క్లింటన్, నాకు బల్లంటే ఎంత అసహ్యమో నువ్వంటే కూడా అంతే అసహ్యం. ఐ హేట్ యు. ఐ రిపీట్, ఐ హేట్ యు. పోలీస్ ఆఫీసర్ చెల్లెలతో బల్లాట, అది మన పిల్లాట. ఇవాళ కాలేజ్ లో మేము బిల్డప్ ఇచ్చి నేను బయటికి తీసుకురాకపోతే ఈ పాటి జైలుకి వచ్చాడు. 1, 2, 3 అని లెక్క పెట్టుకున్నా వాడిది. మర్చిపో, అంతా మర్చిపో. కీర్తని కూడా, లేకపోతే పోలీస్ స్టేషన్ ఉంటాం. టోటల్ గా స్మాష్, మిగిలేది యాష్. నోర్మేంట్రా, ఇందాక నుంచి వాడు మూడు బాగు చేయడం కోసం నేను ట్రై చేస్తుంటే మీకు కావాలేంటి? రేయ్, ఇక నుంచి ఆ అమ్మాయిని పూర్తిగా మర్చిపోతారు రాజ్, సరేనా? ఇందాక నుంచి గోల పెట్టేస్తున్నారు. అరే, జరిగింది తప్పని వాడు ఫీల్ అవుతున్నాడు కదా. అంటే వీళ్ళలాగే నువ్వు కూడా నన్నే తప్పడుతున్నావా? బాధ పెట్టినా నిజాన్ని నిజం అని చెప్పడమే నాకు ఇష్టం. నాకు మాత్రం కీర్తన అంటేనే ఇష్టం. కానీ ఆ అమ్మాయికి నువ్వంటే అసహ్యం. నిన్ను చూస్తేనే మండిపడుతుంది. అయినో ఆ మంటను ఎలా ఆరిపేయాలో, ఆ అసహ్యాన్ని నాకెలా పరిచేసుకోవాలో నాకు తెలుసు. మీరు చూస్తూనే ఉండండి. ఐ డూ ఇట్ విత్ నో టైం. కీర్తన చేతి ఎలాగైనా ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టించుకుంటాను. దిస్ ఎ ఛాలెంజ్. ఎస్. ఏంటి అంకుల్ ఇంత చిన్న విషయం ఎంత పెద్దగా చేశాడు? లేదురా, చాలా పెద్ద విషయం. ఇప్పుడే వాడి మనసులో చిన్నదిగా మొదలైంది. టీనేజ్ అందమైన కళ, నిజమైన కళ. అబద్ధంలో బతకడానికి ప్రతిక్షణం ఇష్టపడే పీరియడ్. డిస్కో తెక్కులు, జీన్స్ ప్యాంట్లు, ఇంటర్నెట్లు, ఈ చాట్లు అంటే ఎంత సరదా పడతారో లవ్ కూడా మీకు అంతే సరదా. ఇవన్నీ టీన్స్ దాటే వరకే. ఆ తర్వాత లైఫ్లోకి ఒక్కసారి తిరిగి చూసుకుంటే మిగిలేదేంటి? హుష్కాకి, నవ్వుల పాలు. కీర్తన విషయంలో దెబ్బతింది నువ్వు కాదు, నీ ప్రేమ కాదు. ఆ ప్రేమ కోసం నువ్వు చేస్తున్న ప్రయత్నం. మనసైన మనిషితో, మనసుతో మాట్లాడే భాష నేర్చుకో. ప్రేమకు అద్భుతమైన నిర్వచనం చెబుతూ ఒక మహాకవి రాసిన ఈ పుస్తకం నిజమైన ప్రేమికుడికి ఓ భగవద్గీత లాంటిది. నీ ప్రేమకే కాదు, నీ లైఫ్ కూడా చాలా ఉపయోగపడుతుంది. చదువుకో. హలో. హూ ఇస్ కాలింగ్? నీ మనసులో మాటని, నీ కోపంలో శాంతాన్ని, నీ ఆవేశంలో ఆలోచనని, నీ ఆశయంలో ఆచరణని, టోటల్గా నీ బాడీలో ఆక్సిజన్. కీర్తన, నిన్నెప్పుడు అంటిపెట్టుకున్నాననుకునే నీ నేస్తాను, నీ సమస్తాను. హలో, మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఆ తప్పు నాది కాదు. మూగవాడిని కూడా మాట్లాడించగల గొప్పతనం నీ అందానికి ఉంది. 5.5 అడుగుల ఎత్తులో నిలువెల్లా రాసిపోసిన అందంతో ఎంతో ఉత్సాహంగా, సరదాగా, నాయగర జలపాతంలా కదిలిపోయే నువ్వు ఆ కోపం వచ్చినప్పుడే అనవసరంగా కందిపోతావు. అది నీ ఇన్నర్ హార్ట్స్ ని ఎంత ప్రెషరైజ్ చేస్తుందో తెలుసా? ఎందుకా కోపం? కోపమా? నాకా? ఎందుకు? ఎవరి మీద? అదే రాజ్. ఎందుకు అనవసరంగా టెన్షన్ పడ్డావు? మర్చిపో. రేపటి నుంచి వాడు ఎదురుపడ్డా కనపడలేదనుకుని వెళ్ళిపో. నువ్వు ద్వేషించే మనిషిని ప్రేమించగలిగితే దేవుడు అవుతావు. మర్చిపోగలిగితే కనీసం మనిషి అవుతావు అంటాడు విశ్వ ప్రేమికుడు వ్యాలంటైన్. ఇంతకీ మీరెవరు? అదే వ్యాలంటైన్. ఏ రేఖ, ఇప్పుడు ఫోన్ వస్తుంది, నెంబర్ చెప్తాను, నోట్ చేసుకో. ఓకే. ఆ 3376 గో ఫైండ్ ఇట్. 3376 హలో, సారీ కట్ అయింది. కట్ అయిందో నువ్వు చేసావో ఆ మాత్రం తెలుసుకోలేనా? ఇట్స్ ఫ్రమ్ డెక్కన్ కాంటినెంటల్. ఎనీహౌ, నువ్వు చెప్పల్స్ మార్చాలి. చెప్పాల్సా? ఎందుకు? హై హీల్స్ వాడటం వల్ల 31 years తర్వాత టమ్మీ వచ్చే ప్రమాదం ఉంది. థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్. సజెషన్ సరే, నేను ఎక్కడున్నాను మీ ఫ్రెండ్ అడుగు, చెప్తుంది.
వచ్చేసే. ఐఎమ్ రీచింగ్ యూ. నేను చూసే లోపు నువ్వు నన్ను పట్టుకో. దొరుకుతానేమో చూద్దాం. యూ కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ మీ మిస్టర్ వ్యాలంటైన్. నేను మీ వెనకే ఉన్నాను. హలో. జస్ట్ మూమెంట్. ఎస్ మేడం, వాట్ కెన్ ఐ డు ఫర్ యు? మీరు ఐ మేనేజర్ రామ్దాస్. ఇందాక ఇక్కడి నుంచి ఫోన్ చేసింది. ఇందాక నుంచి ఎవరో ఒక ఆయన కార్డ్లెస్ ఫోన్ లో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎక్కడున్నారు? మేబీ ఈజ్ ఇన్ థర్డ్ ఫ్లోర్. ఓకే కమ్. గ్రీష్మంలో వసంతం కోసం వెతుకుతున్న ఓ గంధర్వ పారిజాతమా, నీ అన్వేషణ ఫలించే సమయానికి ఈ గ్రీష్మం శిశిరం కౌగిట్లోకి జారిపోయింది. నెక్స్ట్ టైం బెటర్ లక్. బాయ్. రే రాజ్, రారా, నీకోసం వెయిటింగ్. వెళ్దామా? టికెట్లేవి? ఎక్కడున్నాయి? నిన్నే కొన్నాగా ఏమయ్యాయి? పాపం 10 రోజుల నుంచి ఫుడ్ లేదని ఒక బండ ఫ్యామిలీ అడుక్కుంటుంటే దానం చేసి వచ్చా. దానవా? కొండను చెంపదెబ్బ కొట్టాలనుకోవడం పొరపాటు. పిచ్చు కొండ. నీకు టికెట్లు కావాలంతే కదా? వెయిట్. నీ గిటార్ వచ్చిందిరా. నేను ఎప్పక బాగా ఉన్నానా? ఇదిగో టికెట్. ఏ కీర్తన, ఇవాళ కూడా డిసప్పాయింట్మెంటే. చూడు హౌస్ఫుల్ అయిపోయింది. ఇదిగోండి టికెట్స్ తీసుకోండి. థ్యాంక్స్. ముష్టి తీసుకోవడం మాకు ఇష్టం లేదు. యు టాకింగ్ టూ మచ్. బ్లాక్ ఎంత చెప్పు. నేను బ్లాక్ లో టికెట్లు అమ్ముకునేవాడిని కాదు. ఈ బోర్డు టికెట్లు మాకు అవసరం లేదు. నీకు చాలా పొగరెక్కువ. వాడిని తప్పుగా అర్థం చేసుకోవద్దమ్మా. వాడి మాటల్లో ఆవేశం తప్పితే మనసులో ఏమీ ఉండదు. చాలా మంచి మనిషి. నీ బోర్డు సర్టిఫికేట్ మాకేం అక్కర్లేదు. ఆఫ్టర్ ఆల్ ప్యూర్ గారివి. వాళ్ళని కాకపట్టడానికి మాకు బిల్డప్ ఇస్తావేంటి? రాజా, ఇప్పుడు ఏమైందని? ఆగు. అమ్మా, ఆ టికెట్ రేట్ ఇవ్వండి చాలు. పాప మధ్యలో వీరస్వామిని ఎందుకే హర్ట్ చేసా? వాడి బొంద తప్పే. అంత వీలైతే వెళ్ళి సారీ చెప్పుకో. హలో. నా మనసుకు నచ్చిన ప్రాణ స్నేహమా, సంధ్య మెంగిన సూర్యుణ్ణి చూసి నవ్విన చీకటికి బదులై నిలిచిన నెలవంకల నాకు అనిపించిన కనిపించని నేస్తమా, ఈ వెన్నెల్లో నీకు నేను పంపిస్తున్న నా స్నేహ సందేశం వినాలనే కోరిక, దాంతోపాటు వినే తీరిక ఉన్నాయంటే చెప్పు. మనసుకు నచ్చిన మాటలు మనసుకు చెప్తా, లేదంటే సెల్ కట్ చేస్తా. వద్దు, మీరు కట్ చేయకండి. నాకు అర్జెంట్ గా కావాల్సింది మీ మాటలే. అందుకే ఫ్రెండ్స్ తో కూడా చెప్పకుండా థియేటర్ నుంచి బయటకు వచ్చేసాను. మీరు చెప్పండి. వాడి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు. నీకు నచ్చిన మనిషి గురించి గంటకు 100 సార్లు ఆలోచిస్తే 48 గంటల తర్వాత వాడే నీకు నచ్చే ప్రమాదం ఉంది అన్నాడు వ్యాలంటైన్. ఓ, ఇన్ఫాక్ట్ ఇవాళ తను నన్నేం హర్ట్ చేయలేదు. నా వల్ల అతనే. ఎందుకు నవ్వుతున్నారు? ఏం లేదు, వాడు కాస్త అతనుగా మారేసరికి కొంచెం నవ్వొచ్చింది. రేపు అతను వారుగా మారినా ఆశ్చర్యమేం లేదు. నెవర్. నిజానికి వాడి వల్లే మా ప్యూర్ని బాధ పెట్టాను. అందుకే డిస్టర్బ్ అయ్యాను. ఇదిగో మీ కాల్ వచ్చాక రిలాక్స్ అయ్యాను. కానీ ఓ క్వశ్చన్ కి మాత్రం నాకు ఆన్సర్ కావాలి. బాధ పెట్టిన మీ ప్యూర్ని ఎలా సంతోష పెట్టాలనేగా. కరెక్ట్. ఎలా? రేపు వెళ్ళి సారీ చెప్పే. ఓకే. ఓకే, శుభరాత్రి. గుడ్ నైట్. నేను ఇచ్చిన పుస్తకం బాగా ఉపయోగపడుతున్నట్టుంది. ఎస్ అంకుల్. ఇన్నాళ్ళు మా ఇద్దరిని ఎనిమిస్ గా చూసిన నువ్వు త్వరలోనే లవర్స్ గా చూస్తావు. ఐ హావ్ దట్ కాన్ఫిడెన్స్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అంతా ఓకే కదా? అంకుల్ రాగానే ట్రెజర్ హంట్ తో మొదలు పెట్టి టెన్షన్ లో పెట్టి బిల్డప్ తో విషయం చెప్పాలి. ఏం సంగీతాలు రావు? సూపర్. ఎస్. బిల్డింగ్ పైకా? ఎందుకు? ఒకటా మూసుకో లేదా వేసుకో.
వేసుకో వేసుకో వేసుకో. ముందు నువ్వు మూసుకరా. ఒకడికి మనం మాట్లాడేది అర్థం కాదు, ఇంకోటి మాట్లాడితే మనకు అర్థం కాదు. వీళ్ళు ఎప్పుడు ఇంతే. అంకుల్ వస్తున్నారా? అంకుల్ వస్తున్నారు, అంత గుర్తుందిగా. నమస్తే. ఎరా సంగీతాలరావు, ఏది మన బ్యాచ్? ఆగు, ఆలోచించు. మేమెవరో తెలవాలంటే, మమ్మల్ని కలవాలంటే షాప్ నెంబర్ 1 కి వచ్చేయి. బొమ్మల్లో వెతకొద్దు, గోడ్రేజ్ గొడుగుల్లో వెతుకు. నీకు ఫ్రీ గిఫ్ట్ దొరుకుతుంది. గ్యాంగ్ షాప్ నెంబర్ 1. గ్యాంగ్ గ్యాంగ్ గొడుగు గ్యాంగ్, గ్యాంగ్ గ్యాంగ్ గొడుగు గ్యాంగ్. నీ దారిని పూలతో అలా కెడదాం అనుకున్నాం. ఏ పూలైతే నీ కాళ్ళకి నొప్పి కలగదో టెస్ట్ చేస్తున్నాం. ఆర్టిఫిషియాలిటీలో నేచురాలిటీ అన్నట్టు నీకు జాతీయతా భావం ఎక్కువ కదూ. గ్యాంగ్ జాతీయతా భావం ఎక్కడ కనిపించట్లేదు. నీ కనబడదులే, 3 రంగులు. ఇదిగో జాతీయతా భావం. మేమంతా ఆర్ బ్రదర్స్. నీకు ఎస్ చెప్పాలని చీరల కొట్లో వెయిట్ చేస్తున్నాం. వచ్చి నీకు ఇష్టమైన తెల్ల రంగు చీర మడతల్లో మమ్మల్ని వెతుకు. గ్యాంగ్ నీకు ఇష్టమైన రంగు చీర ఇదే ఎర్రది. నీకు కాదు, నాకు తెల్ల రంగు. ఇదిగో మీకు బలి దొరుకుతున్నాయండి. ఎక్కడ ట్రైనింగ్ అయ్యారు? అంకుల్, నీకు తెలుసా, ఏ దిల్ మాంగే మోర్. తొందరగా వచ్చే అంకుల్, డీప్ ఫ్రిడ్జ్ లో ఫ్రీజ్ అయిపోతున్నాం. గ్యాంగ్ ఏ దిల్ మాంగే మోర్. ఆహా, ఫ్రిడ్జ్ 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 అని. ఆహా, ఇక చాలే అంకుల్, బాగా అలిసిపోయి ఉంటాం. మన మీటింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళి భీకర కోకిల సంగీతాలరావుని నీ అమెరికన్ కోడ్ భాషలో అడుగు. నీకు కావాల్సింది ఇస్తాడు. ఇందాక నుంచి నీకు తెలిసే ఆడిస్తున్నావా? ఎక్కడ్రా వాళ్ళు? చూపించు. ఐమ్ సారీ, నిన్న థియేటర్లో జరిగిన దానికి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అంకుల్. మనలో మనకి సారీలేంటమ్మా, నువ్వేమైనా పరాయిదనమా ఏంటి? అయితే నేను మీ గ్యాంగ్ లో చేరచ్చా? రాజ్, ఫ్రాంక్ గా చెప్పాలంటే కీర్తన నిన్ను హేట్ చేస్తుంది. ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ. ఓ ఓ ఓ ఓ, నువ్వు చింపుకోవద్దు. వ్యాలంటైన్ గా కీర్తన మనసులో నాకే ప్లేస్ ఉందో నీకేం తెలుసురా? చెప్పు అంకుల్. వాడికి నేను చెప్తాను గాని, ఇదిగో వ్యాలంటైన్ గా నువ్వు ఆ లెవెల్లో ఉన్నావు, రాజుగా ఇదిగో ఈ లెవెల్లో ఉన్నావు. చూడు, తను ద్వేషించే రాజు, తను ఆరాధించే వ్యాలంటైన్ రెండూ నువ్వే అని ఆ అమ్మాయికి చెప్పి ఎలా కన్విన్స్ చేస్తావో అంతా నీ చేతుల్లో ఉంది. Friends over here, please. Hello. Friends, మేమంతా నిజాం కాలేజ్ స్టూడెంట్స్. మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్ ఫండ్స్ కలెక్ట్ చేయడానికి మేము ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు థ్రిల్లింగ్ అండ్ ఎంజాయబుల్ ఈవెంట్ కండక్ట్ చేయబోతున్నాం. చూస్ యువర్ పార్ట్నర్. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మాతో పాటు పార్టిసిపేట్ చేయొచ్చు, ఆడొచ్చు, పాడొచ్చు. బట్ ఎంట్రీ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరిచ్చే ప్రతి రూపాయి మానసిక వికలాంగుల కోసం అని మర్చిపోవద్దు. అలాగే మేము కండక్ట్ చేసే ఈ ప్రోగ్రామ్ మీ మానసిక ఉల్లాసం కోసమే. సో ఫ్రెండ్స్, కమ్ జాయిన్ us. రండి, కమ్ ఫాల్ ఇన్ లవ్. సారీ చెప్పు.
సారీ చెప్పు. తప్పు వాళ్ళు చేస్తే మేమెందుకు సారీ చెప్పాలి? నర్మోయ్! మనం ఇక్కడికి వచ్చింది ఫైట్ కోసం కాదు. సారీ చెప్పు. సారీ చెప్పు. సారీ. అసలు తప్పు వాళ్ళు చేస్తే మమ్మల్ని సారీ చెప్పమంటావా? కీర్తన నేర్పించిన ఆ యదవల్ని కొట్టమని చెప్పకుండా మమ్మల్ని సారీ చెప్పండి అని మనసు ఎలా వచ్చింది అంకల్? అంకుల్ అని పిలిచి మర్యాద ఇచ్చినందుకు మా పరువు తీసేది చేస్తామే. అసలు ఇప్పుడు చెప్పు, మమ్మల్ని ఎందుకు ఫూల్స్ చేసావు? వాళ్ళని ఎందుకు కొట్టద్దని చెప్పావు? మిమ్మల్ని అప్పుడు అక్కడ కొట్టొద్దన్నాను గాని ఇప్పుడు కొట్టొద్దాం లేదుగా. వాట్ యు మీన్? బాస్కెట్ బాల్ కోర్టులో ఆ వెధవలు జడ్జికి దొరకని ముద్దాయిల్లా బంతి ఆడుకుంటున్నారు. మీరెళ్ళి ఆ శ్రీ 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 దున్నపోతుల్ని బాలాడి బాస్కెట్ లో వేసిరండి. అంకుల్ ఏంట్రా మనం ఇప్పుడు ఎక్కడున్నాం? ఓడియన్ 70mm థియేటర్ లో. ఏసీ ఎక్కువగా ఉందా? జోకులు చాలే అంకుల్, అసలే దెబ్బలు నిపడుతుంటాయి. అంకుల్ ఒకే చోట 4 దెబ్బలు పడితే 4 కట్లు కట్టాలా? అవసరం ఉండదురా. ఏ 4 దెబ్బలు పడ్డాక ఆ పార్ట్ పంచర్ అయిపోయి ఉంటుంది. అసలు కోర్స్ తీసేసింటారే. ఏ పార్ట్ గురించి వాడు మాట్లాడేది? చెప్పుకోలేడు చెప్పుకోలేడు చెప్పుకోలేడు. నువ్వు చింపుకోవద్దు. బట్టలే కాదు బ్యాండేజీ కూడానా? చెయ్యి. హాయ్, ఐఎమ్ సారీ. జరిగిన దానికి ఐఎమ్ సారీ. దిస్ ఫర్ యూ. థ్యాంక్స్. రేపు మళ్ళీ కలుస్తాను. బాయ్ అంకుల్. ఏంటిది? అమ్మాయి కీర్తన, ఇందాక నీ కోసమని ఎవరో వచ్చారమ్మా. అతని పేరు వ్యాలంటైన్. వ్యాలంటైనా? ఇక్కడికి వచ్చారా? నువ్వు చూసావా? ఎలా ఉన్నాడు అంకుల్? ఎత్తుగా ఉన్నాడా? ఎర్రగా ఉన్నాడా? మంచి డాషింగ్ గా ఉన్నాడా? చెప్పు అంకుల్. అది సేమ్ అమ్మా, వీళ్ళనే ఉంటాడు. అయితే వీడు కొంచెం ఎరుపు, అతను కొంచెం వైట్ మిక్స్డ్. ఒక గంటలో నేను సెల్కి ఫోన్ చేస్తా అన్నాడు. అలాగా? ఫోన్ చేస్తాడా? ఓకే రాజ్, బాయ్ అంకుల్. అదండి. కరెక్ట్ టైంలో మేనేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అంకుల్. కానీ ఆ వ్యాలంటైన్ గారి పేరు చెప్తే ఎంత ఎమోషనల్ అయిపోయిందో చూసావా? వాడి లక్ చూస్తుంటే నాకు కడుపు మండిపోతుంది. రేయ్, మెథో మగబుద్ధితో ఆలోచించి ఆ వ్యాలంటైన్ నువ్వే అన్న సంగతి కూడా మర్చిపోతున్నావు. నిజమే. అవును, నేనే వ్యాలంటైన్ అన్న సంగతి కీర్తనకి తెలిస్తే? ఇంట్లో కూర్చొని మజును క్యాసెట్ వేసుకోవడమే. పదరా. అలా కోక్చోక్ వెళ్ళేవంటగా? నా కోసం మీరు వెళ్ళారటగా? దెబ్బలుతున్న మీ గ్యాంగ్ కూడా చూశాను. మీ రాజ్గాడు తల కట్టుకుని భలే కామెడీగా ఉన్నాడు. మీరు మాట్లాడే పద్ధతి ఫస్ట్ టైం నాకు నచ్చలేదు. వై? బికాస్ ఈ మధ్యన రాజ్ నీకు నచ్చడం మొదలు పెట్టాడు కదా. ఆ రోజు అతను వారయ్యే ప్రమాదం ఉందంటే నో అన్నావు. ఇప్పుడేమంటావు? వారు మీరయ్యే ఛాన్స్ కూడా వచ్చేసింది. Am I right? డోంట్ టాక్ టూ మచ్. అసలు మీరేంటి మా నాన్నకంటే ఎక్కువగా నన్ను కమెంట్ చేస్తున్నారు? ఓకే, మీరు కలిసినప్పటి నుంచి నాలో పాజిటివ్ థింకింగ్ స్టార్ట్ అయింది. అందుకే నేను భయంకరంగా హేట్ చేసే రాజ్ని ఈ రోజు నా ఫ్రెండ్ గా ట్రీట్ చేస్తున్నాను. దానికి కారణం మీరిచ్చిన కౌన్సిలింగే. అయితే ఏం చేయమంటారు? థ్యాంక్స్ అలాట్. మరి ఇంత చేసినందుకు మీరు నాకేమిస్తారు? ఏమడిగినా ఇస్తాను. నిజంగా ఇస్తావా? చెప్పండి, ఏం కావాలి? అలాగే చెప్తాను. ఐ లవ్ యూ. వాట్? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఇది కమాండ్ కాదు, డిమాండ్ కాదు, జస్ట్ ప్రపోజల్. రేపటి నుంచి కాలేజ్ లో యూత్ ఫెస్టివల్. నేను డిఫరెంట్ వేస్ లో ప్రపోజ్ చేస్తూనే ఉంటాను. లాస్ట్ డే రోడ్ షో అయిపోయేలోగా నేను ఎవరో కనుక్కోగలిగితే నువ్వు గెలిచినట్టు. కనుక్కోలేకపోతే మాత్రం బాయ్. వదినా. ఏంట్రా పిలిచావు? వదినా, నిద్ర పట్టడం లేదు. నువ్వు వింటూ ఉంటావే పట్టాభిరం రిలాక్స్ క్యాసెట్, అదివా? 7:30 నిద్రేంటి? రేపటి నుంచి కాలేజ్ లో యూత్ ఫెస్టివల్ కదా, తొందరగా పడుకుందామని. ఓహో, గ్లామర్ నంచుకుందామన్నా? వదినా, నంచుకుందాం కాదు, పెంచుకుందామని. ఓ, మరి ఉంచుకుందామంటే ఆయన అడగాలి. తొందరగా తెచ్చు. I know that you're dreaming about me.
కరెక్ట్ గా ఈ టైంలో నీకు అక్కడ ఇదే వినిపిస్తుంది. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. రాజ్, వ్యాలంటైన్, ఈ 50-50 టెన్షన్ తో చస్తున్నాను. ఒరేయ్, పువ్వుల్ని ఆకుల్ని అడిగి లవ్వుల్ని లైఫ్ని డిసైడ్ చేయొద్దురా, తీసుకోరా. ఓ, ఏం చేయాలో అర్థం కావట్లేదు వదినా. ఒరేయ్, నాది చెప్పినట్టు వింటావా? చెప్పు. కనిపించని ఆ వ్యాలంటైన్ కంటే కనిపించే రాజ్ బెటర్. అదెలా? ఆడియో కంటే వీడియో ఎప్పుడు బెటర్ కదా. రాజ్, రేపే చెప్పేస్తాను. హే అంకుల్, ఏంట్రా నీకోసం వెయిట్ చేస్తున్నా. ఏ మళ్ళీ కొట్టిందా? ఛే, నువ్వెప్పుడు ఏంటి అంకుల్? కీర్తన్ నాతో ఎంత ఫ్రెండ్లీగా మూవ్ అవుతుందో తెలుసా? చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. నాతో మాట్లాడింది, పాట పాడింది, డాన్స్ చేసింది. ఈ రోజైతే ఫ్యాషన్ షో అయ్యే వరకు నన్ను ఒక్క క్షణం కూడా వదిలిపెట్టలేదు తెలుసా? అంకుల్ అంకుల్, ఇప్పుడు అర్జెంట్ గా కీర్తన్ దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పి తనతో ఎలాగైనా యాక్సెప్ట్ చేయించాలి. అప్పుడే ఆ వ్యాలంటైన్ గడ్ చేస్తాడు, నేను బతుకుతాను, నా ప్రేమ బతుకుతుంది. అవునవును, ముందు వాడిని మాయం చేయడం అవసరం. నువ్వు వెళ్ళు. ఆయన లేపేస్తాను, చూడండి. ఒరేయ్ కీర్తనా, ఏంటొదినా? డిన్నర్కి రా. వస్తున్నా వదినా. రోటీ చల్లగా అయిపోతుంది. ఇప్పుడే 5 minutes లో స్నానం చేసి సారీ, అది నేను రావాలనుకుని రాలేదు. ఐ మీన్ మీ వదిన ప్లీజ్. చేసిందంతా చేసి ఇప్పుడు నెత్తిన చేతులు పెట్టు కూర్చుంటే లాభం ఏంటి? చిచ్చి 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 చిచ్చి, ఎంత దరిద్ర పని చేసావురా. అయిపోయింది, నీ ప్రేమ కథ మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఇదిగో, అనుభవం ఉన్న పెద్దవాడిగా చెప్తున్నాను, రాజుగా అమ్మాయిని మర్చిపో. వ్యాలంటైన్ గా అమ్మాయి మనసులో నిలిచిపో. తను ఎలాగో వ్యాలంటైన్ కనిపెట్టలేదు, అప్పుడు నాకు ఎలాగైనా ఐ లవ్ యూ చెప్పాల్సిందేగా. ఐ లవ్ యూ చెప్పాల్సిందే నీకు కాదు, ఆ వ్యాలంటైన్ కి. ఆ వ్యాలంటైన్ నేనేగా అని ఆ అమ్మాయికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? ప్లీజ్ వెయిట్ అండ్ సీ. వెయిట్ అండ్ సీయా? మ్యాచ్ ఫిక్సింగ్. మై స్వీట్ హార్ట్, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఈ గులాబీలోని ప్రతి రెక్క మీద నా పేరు రాసి నీకు అందిద్దాం అనుకున్నాను, కానీ ఈ సృష్టిలోని ప్రతి పువ్వు మీద నీ పేరు ఉండడం చూసి ప్రేమకు మరో పేరు నువ్వని తెలుసుకుని ఆనందించాను. ఎందుకో తెలుసా? ఆ ప్రేమ ఈ సాయంత్రం నాది కాబోతుంది కాబట్టి. కనిపెట్టలేవనే నమ్మకంతో కనిపెట్టుకుని కూర్చున్న నీ వ్యాలంటైన్. ఫ్రెండ్స్, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ప్రేమ కోసమై వీధిన పడే రోజులు దాటిపోయి దశాబ్దాలు గడిచిపోయాయి. మీ మనసులో ఉన్న ప్రియురాలకి ధైర్యంగా ఐ లవ్ యూ చెప్పే హక్కు మీకు ఈ ప్రోగ్రామ్ ఇస్తోంది. ఎవరైతే వినూత్నమైన పద్ధతిలో తమ ప్రేమను వ్యక్తపరుస్తారో వారిని మోస్ట్ క్రియేటివ్ వ్యాలంటైన్ గా నిర్ణయించి సత్కరించి సన్మానిస్తాం. సో గైస్, ఫుల్ అప్ యువర్ లేసెస్, ఫుల్ అప్ యువర్ ఎనర్జీ, ట్రై యువర్ లైఫ్. ఏంటి కన్నార్పకుండా చూస్తున్నావు? చూసావా అంకల్, కీర్తన్ ఎంత అందంగా ఉన్నా? ఇంకే
వెళ్ళి చెప్పిరా పో. చెప్తాను, అందులో ఉంది. ఏమవుతుందా, ప్రోగ్రామ్ స్టార్టింగ్ లోనే చెప్తే పొద్దున్నే బోల్డ్ ఖర్చు పెట్టి చేయించుకున్న ఫేషియల్ మొత్తం ఆ అమ్మాయి కొట్టే చెంపదెబ్బతో మాయమైపోతుంది. చూడు, ఎందుకైనా మంచిది ఆవేశాన్ని అరచేత్తో మూసుకొని ఎక్కడైనా నక్కి నక్కి తిరుగు, వీలైతే మాయమైపో. వస్తా. బాంబ్ ఇన్ ఆడిటోరియం, బీ అవేర్. వీరస్వామి, సార్, ఆడిటోరియంలో ఏదో సీటు కింద ఎవరో బాంబు పెట్టారు సార్. అలాగా యూనివర్స్ తెచ్చావేంట్రా? పైన దేవుడు ఉన్నాడు, కింద నేనున్నాను, నీకేమీ భయం లేదు. నువ్వు వెళ్ళి అనౌన్స్ చేయి సార్. నువ్వు ముందెళ్ళు, వెనక నేను వస్తాను సార్. పద. సార్, ప్రిన్సిపాల్ బతుకుండగా ప్యూన్ స్టేజ్ మీదకి వెళ్ళి అనౌన్స్ చేయటం మన సంప్రదాయం కాదు సార్. మీరే వెళ్ళి అనౌన్స్ చేయండి సార్. అంతేనంటావా? అంతే సార్. నువ్వు నా వెనకాల ఉంటా. అలాగే సార్. డియర్ స్టూడెంట్స్, కొన్ని అనివార్యమైన కారణాల వల్ల ఈ ప్రోగ్రామ్ గ్రౌండ్ లోకి షిఫ్ట్ చేస్తున్నాం. మీరందరూ ఏం చేస్తారంటే ఇలా పరిగెట్టండి. ఆడిటోరియంలో ఎవరో బాంబు పెట్టారు, పరిగెత్తండి. బాంబులు పెట్టేవాళ్ళు ఎదురుగా స్టేజీ మీద కనిపించేట్టు పెట్టచ్చు కదా. పోలీసులు పిలవండి. బాంబుల వాసన చూసే కుక్కలు కూడా తీసుకురమ్మనండి. నాకు తెలియకుండా ఎవరు ఏం చేయడానికి వీల్లేదు. వీల్లేదు, వీల్లేదంటే వీల్లేదు. బాంబు సార్. తెలుసయ్యా, అందుకే కదా కాళ్ళు జేబులో పెట్టుకుని పరిగెట్టుకుంటూ వచ్చాం. అది కాదు సార్, బాంబు సార్. తెలుసయ్యా, పేలిందా? పేలేదు సార్. సార్, పేలుతుంది సార్. పడుకోండి, అందరూ పడుకోండి. జస్ట్ లై డౌన్, పడుకోండి. 9, 8, 7, 6, 5, 2, 1. ఏ కీర్తన, కంగ్రాట్స్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. యు ఆర్ ది లక్కీయెస్ట్ గర్ల్. థ్యాంక్స్. అవును, ఇంతకి ఎవరే ఆ వ్యాలంటైన్? ఏమో నాకు తెలీదే. కీర్తన, కంగ్రాట్స్. అవును రాజ్, ఇంతకి నీ లవ్ గురించి చెప్పలేదు. ఐఎమ్ ఓపెన్. సారీ, ఐఎమ్ క్లోజ్డ్. ఇంతకి అమ్మాయి ఎవరు? ఏ ప్రేస్ పిలుపు వింటే మరణించిన శవాన్నైనా మళ్ళీ లేచొస్తాను. ఏ ప్రాణేశ్వరి నన్ను కాదంటే మరుక్షణమే నా ప్రాణాన్ని తన పాదాలు కర్పిస్తాను. ఆ దేవుని, నా దేవుని ఈ రోజు రోడ్ షోలో నా ప్రేమతో అభిషేకిస్తాను. రోడ్ షో స్టార్ట్ అవబోతోంది. అమ్మాయిలంతా వస్తే అబ్బాయిలందరూ గులాబీలతో వెయిట్ చేస్తున్నారు. కమ్ ఆన్, కమ్ డౌన్ ఎవ్రీబడీ. నో, ఐఎమ్ నాట్ గోయింగ్. ఈ రోజు సాయంత్రం రోడ్ షోలో నా ప్రేమతో తను అభిషేకిస్తాను. yes, I'm going. ది వార్ ఆఫ్ రోజెస్, గులాబీల యుద్ధం మొదలవబోతోంది. A thing of beauty is a joy forever.
అబ్బాయిలు మీ కంటికి మనసుకు కలిపి నచ్చిన ప్రతి అమ్మాయిని గులాబీలతో అభినందించండి. ఫైనల్ గా ఏ అమ్మాయి అయితే మాక్సిమం గులాబ్ పూలు గెలుచుకుంటుందో ఆ అమ్మాయిని రోజ్ ప్రిన్సెస్ గా ఎంపిక చేసి మేము సన్మానిస్తాం. సో గైస్ గో అహెడ్, గర్ల్స్ డాన్స్ టు ద మ్యూజిక్. Listen, please. Okay. I have to be here. Thank you. Guys and girls, the countdown has started. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, and that's it. Am I Raj or Valentine? రెండు నువ్వే. Welcome the Rose Princess. Namaste to Valentine. Welcome, my dear. Raj and Krishna. Thank you, sir. Congratulations. Thank you, sir. You must be very successful in your life. Yeah, All sure. the best. Thank you very much, sir. Come on, young lady. You're looking very cute. Thank you, sir. Namaste. Thank you. సార్ నమస్తే సార్. సార్ 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 నేను సార్ రామోని గుర్తుపట్టలేదా? మర్చిపోయి ఉండొచ్చు. మీరు మర్చిపోయినా పర్లేదు సార్. నేను మర్చిపోతేనే మనిషిని కాదు. ఇలా ఏంటి సార్ ఇదంతా? ఐ కాంట్ బీలీవ్ దిస్. ఏంటి సార్ వాడికి మీరు నమస్కారం చేస్తున్నారండి? వాడు మా కాలేజీలో ప్యూన్ వీరాస్వామి. నో లేదు సార్, ఆయన జగదీష్ చంద్ర ప్రసాద్ గారు. ఇటువంటి ఎన్నో కాలేజీలను స్థాపించి నాలాంటి ఎంతో మంది విద్యార్థులకు విద్యాదానం చేసిన మహానుభావుడు. అన్ని కాలేజీలను కట్టించిన మీరు ఇక్కడ ప్యూన్ లాగా ఎందుకు సార్ ఇలాగా? రామ్మోహన్ రావు దయచేసి మీరు బయలుదేరండి. అసలు నిజమేంటో చెప్పండి సార్ ప్లీజ్ ప్లీజ్. ఓకే సార్, వస్తాను. వీరాస్వామి సార్ మీరు నువ్వేనా? సార్ డీజీపీ గారు వచ్చారు సార్. అంకుల్ ఏంటిదంతా? ఇదంతా వదిలేరా, కీర్తన దక్కించుకున్నావు. కంగ్రాట్స్. అది సరే అంకుల్, వాట్స్ ఆల్ దిస్? ఏంటిది? రాజా నీకు కూడా నమస్కారం. అంకుల్ కీర్తన చూస్తుంది, వెళ్ళు. ఫ్రెండ్స్ ఐఎమ్ సారీ లేట్ అయింది. కారణాలు మీకు తెలుసుగా, ఫంక్షన్స్ ప్రోటోకాల్స్ ఎట్సెట్రా. ప్రిన్సిపల్ వీరాస్వామి ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? ఇన్నేళ్ల తర్వాత ఇక్కడ కనపడ్డావు. ఇక్కడైనా సరిగ్గా ఉంటున్నావా, లేకపోతే నీ స్టైల్లో నువ్వు కుర్రాళ్ళను పాడు చేస్తున్నావా? సార్ ఆయన కాలేజీ ప్యూన్ కాదండి, జగదీష్ చంద్ర ప్రసాద్ గారిని. తెలుసండి, కాలేజీలు పెట్టాడు, రియల్ ఎస్టేట్లు పెట్టాడు, ఫ్రాడ్లు చేశాడు, మర్డర్లు చేశాడు. 14 ఏళ్లు జైలు శిక్ష, రాజమండ్రి సెంట్రల్ జైలు. ఎరా నేను చెప్పింది నిజమేనా? మిమ్మల్ని భలే నమ్మించేరాడండి కాలేజీలో. ఆ టైంలో కాబట్టి శిక్ష కంప్లీట్ కాగానే చూసి చూడండి.
స్వామి ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు. ఏంటి సార్ పిలిచారా? వీరాస్వామి, ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ కాలేజీకి రావడం అంత పద్ధతిగా ఉండదేమో. సార్ అసలు ఏంట్రా నువ్వు చెప్పేది? ఆయన అంత మర్యాదగా చెప్తుంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం చూస్తావేంటి? నీలాంటి హంతకు నీ కాలేజీలో పెట్టుకుని కాలేజీ పరువు తీసుకోమంటావా? మీరుండండి వీరాస్వామి. సారీ జగదీష్ చంద్ర ప్రసాద్ గారు, మీరు చేసిన విద్యాదానాలు గుప్తదానాలు నేను విన్నాను. అలాగే వీరాస్వామిగా నా ఎంగిలి కాలేజీని కడగడం దగ్గర నుంచి నాకు చేసిన సర్వీస్ నేను మర్చిపోలేను. ఈ కాలేజీలో ఓ మనిషిగా కాకుండా ప్రతి స్టూడెంట్కి తన మనిషి అనిపించేలా నువ్వు సారీ మీరు చూపించిన సిన్సియారిటీ ఆనెస్టీ నాకు తెలుసు. ఒక మనిషిగా నీ అంత మంచి వ్యక్తికి వచ్చిన కష్టానికి జాలిపడు. ఏం సార్ వాడిని అలా చూస్తూ ఉండిపోయారేంటి? ఓ నేనేం మాట్లాడలేదు కదూ. వీరాస్వామి, నిన్ను డిస్మిస్ చేస్తున్నాను. నీకు రావాల్సిన డబ్బంతా వెంటనే ఏర్పాటు చేస్తాను, నువ్వు వెళ్ళు. అలాగే సార్, వస్తాను సార్. సార్ నాకు రావాల్సిన డబ్బు సాయంత్రంలో పంపిస్తాను వీరాస్వామి. ఆ డబ్బు మన స్టూడెంట్స్తో మీరు మొదలుపెట్టించారే మానసిక వికలాంగుల సేవా కార్యక్రమం, ఆ నిధికి నా వంతు విరాళంగా ఇవ్వండి సార్. సార్, ఒక మాజీ నేరస్తుడిచ్చే డబ్బు విరాళంగా తీసుకోవడానికి మీరు ఒప్పుకుంటాయా సార్? వీరాస్వామి, నువ్వు చీకట్లో ఉండి కూడా వెలుగును చూడగలిగిన మంచి మనిషి అయ్యా. నీలాంటి మంచి మనుషులు చేసే దానాలు ఆ మానసిక వికలాంగులకు కొంత ఊరట కలిగిస్తాయి. అలాగే వీరాస్వామి, నువ్వు చెప్పినట్టే చేస్తాను. శనబాబు గారు లేరు కదా ఏరాస్వామి? లేరా? ఎక్కడికి వెళ్ళారు? పొద్దుటే ఊరెళ్ళారు, 2 రోజులు ఆగినాక వస్తారు. నువ్వు అంకుల్తో తిరగడం మానేస్తామనేవా? మానేస్తాను. నువ్వు అన్నట్టుగానే అంకుల్తో తిరగడం మానేస్తాను. కానీ పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం 9 గంటలకు రావాల్సిన నువ్వు నీ పిఏ రోజుతో 10 గంటలుగా తిరుగుతున్నావే, ఆ ఎంజాయ్మెంట్ మానే. నేను మానేస్తాను. ఏంట్రా? ఆ, ఏంటి? ఆ, ఆ, ఏంటి? ఏయ్, వడ్డాలకు బే. డాడీ వద్దు. నాకెందుకు సమాధానం డాడీ చెప్తారా? వద్దు. వాడేంట్రా? వాడు వయసు డాడీకి ఎంత పడుతుంది? వాడు 14 సంవత్సరాలు జైల్లో ఉండొచ్చాడు. నువ్వు కూడా వెళ్తావా? బుద్ధిగా వెళ్ళి కాలేజ్ చదువుకోరా అంటే ఇప్పడం కాదు, బిరం కొట్టేస్తాను. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఏమిటిది? అమ్మాయి గారి ఫోటో సార్. సో క్యూట్. వస్తాం సార్. కీర్తి, కీర్తి, హే కీర్తరా. హే కీర్తి, ఏంటి ఇంత డల్ గా ఉన్నావు? 2 డేస్ నుండి తన ఫ్రెండ్స్ అందరూ మిస్ అయ్యారు, అందుకే అప్సెట్ అయ్యాడు. చూడు, నీ అప్సెట్ మూడ్ ని పోగొట్టడానికి ఓ చిన్న థ్రిల్లింగ్ గిఫ్ట్. అబ్బా కీర్తి, నువ్వు చిన్నప్పుడు ఎంత ఎద్దుగా ఉన్నావు. ఎద్దు కాదే, ముద్దు ముద్దు ముద్దు. సారీ, ముద్దుగా ఉన్నావు. ఈ ఫోటో తీసినప్పుడు నాకెంత ఏజ్ ఉంటుందన్నయ్య? వీళ్ళ సంతోషాన్ని పాడు చేయటం మంచిది కాదు. హే అంకుల్,
ఎక్కడున్నావమ్మా? నేనమ్మా డాడీని. అంకుల్ కీర్తన, ఏంటమ్మా వర్షంలో వచ్చావు? వర్షం బయట లేదు అంకుల్, నీ కళ్ళల్లో ఉంది. ఏంటి ఇవా? అబ్బే అదే లేదమ్మా, కళలో ఏదో పడితే. సర్లే దా, మంచి టీ ఇస్తా. ఓకే. మొన్న కాలేజీ ఫంక్షన్ కి మీ అన్నయ్య రాలేదు. అయ్యో అంకుల్, స్టవ్ ఆన్ చేయకుండా వెలిగిస్తే ఎలా వెలుగుతుంది? నువ్వు తప్పుకో. అవును, మా అన్నయ్య వదిన రాలేదని నీకెలా తెలుసు? వాళ్ళు అప్పుడు వచ్చుంటే నువ్వు ఇప్పుడు వచ్చేదానివి కాదమ్మా. దానికి దీనికి లింక్ ఏంటి? ఉందమ్మా, పోలీసుల కళ్ళు మామూలు మనిషినే నేరస్తుడిగా చూస్తాయి. అలాంటిది నేరస్తుణ్ణి నన్ను మంచి మనిషికి ఎలా చూడగలుగుతాయి? వాళ్ళకు తెలిస్తే నా నీడ కూడా నేను చూడనివ్వరు. నాకే ఏదో తెలియని గిల్టీ ఫీలింగ్. ఓ అందుకేనా పొద్దున ఇంటి దాకా వచ్చి లోపలికి రాకుండా వెళ్ళిపోయావు? చూడంకల్, ఎవరెవనుకున్నా సరే లెట్ దెమ్ గో టు హెల్ప్. వాడెవడో వచ్చాడు, నీ కాళ్ళు పట్టుకున్నాడు, నిన్ను దేవుడు అన్నాడు. ఇంకోడొచ్చి దయ్యం అన్నాడు. నేను దేవుణ్ణి నమ్మను, దయ్యానికి భయపడ్ను. మనిషిని గౌరవిస్తాను. దట్స్ ఆల్. టీ ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. మరి ఇల్లేంటి ఇలా ఉంది? ఒంటరి బంగళా కదా. అయ్యో అంకుల్ ఉండు. అన్నట్టు రాజు వచ్చాడు తెలుసా? రాజు వచ్చాడా? మరి ఇక్కడికి రాలేదే? నువ్వన్నట్టు వాళ్ళ పేరెంట్స్ హ్యాండ్సప్ అన్నారేమో, భయపడి బిగుసుకుపోయి ఉంటాడు. రాజు అలాంటి వాడు కాదు. దేవుణ్ణైనా వదులుకుంటాడేమో గాని నన్ను మాత్రం వదులుకోడు. బహుశా బిజీగా ఉన్నాడేమో. ఆ బిజీ ఏంటో గజిబిజి ఏంటో ఇప్పుడే తెలుసుకుని వస్తాను. రాజుని లాక్కొస్తాను. అంకుల్ ఎక్కడికి వెళ్ళకు నువ్వు. కీర్తన, ఒలింపిక్స్ వెళ్తున్నావా? లేకపోతే ఈ టైంలో ఎక్సర్సైజ్ ఏంటి? టెన్షన్ తగ్గడానికి. నీకు టెన్షన్ ఏంటి? నీ వల్ల మేము టెన్షన్ తో చేస్తుంటే. చచ్చేవాళ్ళు ఎలా చచ్చినా పర్లేదు, మిగతా వాళ్ళని చంపకుండా ఉంటే చాలు. చూడు, ఏం మాట్లాడినా డైరెక్ట్ గా మాట్లాడు. 2 రోజులు ఊరెళ్ళావు, నాకు చెప్పకపోతే నీ తప్పు. పొద్దున ఫోన్ చేస్తే హలో గీలో అంటూ టెలిగ్రామ్ భాషలో మాట్లాడి ఫట్ మని ఫోన్ కట్ చేసావు. ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా నమస్తే టాటా సెల్యులర్. అసలు మన గురించి వదిలేసి అంకుల్ గురించి ఆలోచించు. నీకోసం పాప ఏం. ఆ బాబా నేను విందోచుకోలేదు, వద్దు ప్లీజ్ ప్లీజ్. ఇంకెప్పుడు అంకిల్ గురించి, ఛీ అదే ఆ వీరాస్వామి గురించి, నో ఆ జగదీష్ చంద్ర ప్రసాద్ గురించి నాతో మాట్లాడుకు. ఎమోషన్ తో ఆయన మీద ఉన్న కోపంతో నిన్నేం చేస్తానో నాకు తెలీదు. అంకుల్ మీద కోపమా? కోపం కాదు, అసహ్యం, ఎలర్జీ, హేట్రెడ్. ఐఎమ్ టోటలీ డిస్గస్టెడ్ విత్ దట్ క్రిమినల్. స్టాప్ ఇట్. నువ్వు కాకుండా ఇంకెవడన్నా ఈ మాట అనుంటే చెప్పు తీసుకొని కొట్టేదాన్ని. అంకుల్ ని క్రిమినల్ అంటానికి నీకు నోరెలా వచ్చింది? వాట్ రైట్ యు హావ్ టు సే దిస్? రైట్ రైట్, యు వాంట్ టు సీ ది రైట్? ఇదిగో చూడు, ఇదిగో 1 2 3 4. నేనేదో నోట్కొచ్చినట్టు మాట్లాడలేదు, నిజాలేని విత్ ప్రూఫ్ తెలుసుకుని వచ్చాను. ఇదిగో ఇందులో ఒకటి గాయత్రి కన్స్ట్రక్షన్స్ పేరుతో 5 కోట్లకి జనాల్ని ఫ్రాడ్ చేసిన ఫైల్. ఇంకొకటి దారుణమైన హత్య చేసి సూసైడ్ గా పిక్చరైజ్ చేశాడని పోలీసులు పెట్టిన కేస్ ఫైల్. మరొకటి అతను హంతకుడని కోర్టు 14 years జైలు శిక్ష వేసిన జడ్జ్మెంట్ ఫైల్. 14 ఏళ్లు 14 years హంతకుడుగా జైల్లో ఉండి మన మధ్య నవ్వుతూ తిరిగాడంటే అమ్మో తలుచుకుంటేనే భయం వేస్తుంది. దిస్ ఇస్ నథింగ్ బట్ హైట్స్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిటేషన్. మన మంచితనంతో ఆడుకున్న అలాంటి మనిషిని అదిగో ఆ కోక్ చౌక్ లో నిలబెట్టి ఉరి తీసినా పర్లేదు. ఐ కాంట్ టాలరేట్ దిస్. అర్థమైందా? Get out! Just get out! I said just get out! Goodbye. కీర్తన, ఏంటమ్మా ఈ ఆవేశం? ఆఫ్టర్ ఆల్ నాలాంటి వాడి కోసం
మీ ఇద్దరు కొట్టుకుంటున్నారేంటి? నా కోసం మీ ప్రేమను పాడు చేసుకుంటారా? వద్దమ్మా, వద్దు. అంకుల్, నీకు నా మీద నా ప్రేమ మీద రెస్పెక్ట్ ఉంటే నీలాంటి మంచి మనిషి హంతకుడు ఎలా అయ్యాడో ఇప్పుడే చెప్పాలి, ఇక్కడే చెప్పాలి. కొంతమందికి తెలియాలి. కాగితాలు చదివితే తెలిసిపోయే బతుక్కి కథ మొత్తం చెప్పాలా? కాగితాలకి జీవితాలకి చాలా తేడా ఉంది రాజా. నా నిజాయితీని ఈ వయసులో ఇప్పుడు మీ ముందు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. కానీ నా కళ్ళ ముందు నా వల్ల కలిసిన మీరు నా కారణంగా విడిపోకూడదు. అందుకే విసిగిపోయి పారిపోతున్నా, కసితీరక వెంటాడుతున్న నా గతానికి నేనే ఎదురు వెళతా. జరిగింది చెప్తా. వయసులో మీకు నాకు ఎంతో తేడా ఉన్నా నేను మీతో ఎందుకంతగా కలిసిపోవడానికి ఇష్టపడతానో తెలుసా? నాకు బాల్యం అంటే ఇష్టం. ఎందుకంటే నా అనాథ బాల్యం నాకు కష్టాలను మిగిల్చి వెళ్ళిపోయింది. డబ్బు సంపాదించాక తిరిగి ఆ బాల్యంలోకి వెళ్లేందుకు ప్రయత్నించా. అది అసాధ్యమని అర్థమైంది. కీర్తన, నీకోసం ఎవరు వచ్చారు. అంకుల్ 1 మినిట్ అంకుల్, ఇప్పుడే వచ్చేస్తాను. అంకుల్ సారీ అంకుల్, మా డాడీ వాళ్ళ అనుకోండి. వదినా, నువ్వు వచ్చావేంటి? వెనక మావగారు ఉన్నారు. డాడీ, నువ్వెప్పుడొచ్చా? దా, అంకుల్ పరిచయం చేస్తాను. పరిచయాలు పలకరింపులు ఏం అవసరం లేదు గాని ముందు బండెక్కు. అదిగా డాడీ, నేను చెప్పేది విను. నువ్వు చెప్పేది కాదు, నే చెప్పాల్సింది చాలా ఉంది. బండెక్కు ముందు. డాడీ, చచ్చా, అంకుల్ అసలే బ్యాడ్ మూడ్ లో ఉన్నాడు. నేను చెప్పకుండా వచ్చేసాను. చాలా ఫీల్ అవుతాడు. అసలు అంకుల్ ఎంత మంచివాడో తెలుసా? ఈడేగా నీ అంకులు? అవును. కాదు, మీ అమ్మకు మొగుడు. నేనెప్పుడూ చెప్పేవాడిని, మీ బతుకులు నాశనం చేసిన రాక్షసుడు వీడే. రాక్షసుండే. తన దృష్టిలో నేను ఎప్పుడూ రాక్షసుండే. అంతేకాదు, నేనేం చేసినా తనకు నచ్చేది కాదు. నేనేం చెప్పినా తను వినేది కాదు. నేను నవ్వితే తను ఏడ్చేది, నేను ఏడిస్తే తను నవ్వేది. నా భార్య గాయత్రి మనిషి చాలా అందంగా ఉండేది. కానీ మనసే తుఫాన్లో ఊగిపోతున్న సముద్రంలా ఎప్పుడూ అల్లకల్లోలంగా ఉండేది. అయ్యా, తమరు సతీ సమేతంగా నూతన గృహప్రవేశం చేయండి. అమ్మా, తమరు ముందు కుడికాలు లోపల పెట్టి ఎడంకాలతో బియ్యం గ్లాసును తన్ని వెళ్ళండి అమ్మా. రేయ్, ఏ పనికి మాలిన ఎదవరా ఈ దీపాన్ని ఎడబెట్టింది? చీరలు అంటుకుని మనుషులు సస్తారు తెలుసా? ఓన్లే గాయత్రి, శుభం అంటూ కొత్త ఇంట్లో అడుగు పెడితే ఏమిటా మాటలు? స్వామి బియ్యం ఆ గ్లాస్ తో పాడే తీసుకెళ్లి ఆడన్నా అమ్మి వచ్చిన డబ్బులు మీ అయ్యగారి చేతిలో పోయి మీలాంటి వాళ్ళకి ముష్టేయడానికి పనికొచ్చింది దానకర్ణుడి గారికి. చెల్లెమ్మా, ఊరుకో తల్లి. లేకపోతే ఏందన్నయ్య, పంతుళ్ళకు 10 ఏళ్ళ ఏం తను తెలగబెట్టారని ఇట్ట తగలేసుకుంటా పోతే రేపు నేను నా కూతురు రోడ్డును బట్టి అడుక్కోవాల్సి ఉంటది. అరే రే చెల్లెమ్మా, పాప చిచ్చుకెళ్ళినట్టుంది. లోపలికెళ్ళి బట్టలు మర్దు కాని పదమ్మా. మీ అందరూ భోజనాలకి పదండి, పదండి. బావా, నువ్వు అక్క కలిసి చేయాల్సిన తత్వం ఇంకా చాలా ఉంది. చేసింది చాలు, ముందు పంతులు గారు డబ్బులు ఇచ్చి పంపించు. మొత్తం ఇమ్మంటావు, కొంచెం కోసేనా? స్వామి, వాళ్ళకి మొత్తం డబ్బులు ఇచ్చి పంపించు. అలాగే బాబు, ఇది నాకు ఇచ్చేసి మీరు పదండి. నమస్తే. ఏ రామ్మోహన్, ఏంటిది? నన్ను ఆశీర్వదించండి సార్. ఐఏఎస్ ఎంట్రీకి సెలెక్ట్ అయ్యాను. రేపే నేను ఢిల్లీ వెళ్తున్నాను. వావ్, కంగ్రాచులేషన్స్. అవును, నువ్వేదో డబ్బు అడిగావు, తీసుకున్నావా? స్వామి గారు నిర్ణయం ఇచ్చారు సార్. వెరీ గుడ్. దా భోజనం గాని. బావగారు, గాయత్రి మాట పెలుసు. ఈ విషయం మీకు నేను చాలాసార్లు చెప్పాను. కొంచెం ఎలపడదాపటైనా మీరే సర్దుకుపోవాలి. భలే వాళ్ళే, నేను అసలు అలాంటివి పట్టించుకోనండి. నా మెంటాలిటీ మీకు తెలుసు కదా, టేక్ ఇట్ ఈజీ పాలసీ. ఎంతసేపు తింటారు రద్దుల పోతుల్లాగా? తొందరగా మీ దీపాలు ఆర్పండి. మీ దివసాల పెట్ట తేరగా పెడితే ఎంతసేపు బావగారు మొత్తం మీద ఇల్లు ఎమ్మడంగా కట్టారు. ఇక చూడండి,
కొత్త ఇంట్లో కాలు పెట్టారు కదా సిరి వరదలా పొంగుద్ది. వరదలా పొంగుద్దో బురదలా జారుద్దో ఏమైనా గాని అన్నాయ్, ఈయన గారికి నువ్వు గట్టిగా గడ్డి పెట్టి దుబారా ఖర్చులు ఆపించకపోతే నేను నా కూతురు గ్యాస్ అంటించుకుని చస్తావంతే. ఏయ్ నువ్వేంటి ఆపు, దీంతో ఏమొచ్చినా పళ్ళెం, దీని బాబులాగానే. ఆపుతావా లేదా? ఆపన్నానా? ఆపకపోతే ఈజీ అవతల పడేస్తానంతే. వద్దులే ఇటు, నేను చూసుకుంటాను. చిక్కు 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 చిక్కు. మీ ఇద్దరు తీరిగ్గా మాట్లాడుకోండి. అమ్మా అక్కడికి వెళ్ళి ఆడుకున్నావా? ఇప్పుడు నేను చెప్పింది ఒక ఉదాహరణ మాత్రమే. అలాంటి విమర్శలు, అవమానాలు రోజు నేను నిద్రలేచినప్పటి నుంచి మొదలై తను నిద్రపోయే వరకు జరుగుతూనే ఉండేవి. అలా అనుక్షణం నరకంగా సాగిపోతున్న నా బతుకులో మరో తుఫాను ఉగాది రోజు. అమ్మాయి ఏదో వరద బాధితుల్లా తీసుకెళ్ళడం కాదు, పాపగారిని కొంచెం ఆశీర్వదించండి. రేయ్, వాళ్ళు నోటితో ఏమి అనకపోయినా మనసులో మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంటారు. ఆశీర్వదిస్తారు. ఈళ్ళ బాబు సొమ్మేదో ఈడున్నట్టు నువ్వు తెగ పంచి పెడతంటే ఎందుకు ఆశీర్వదించరు? అక్క నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, బారెడు పొద్దెక్కింది. పండగ పొట్టిట్ట పాచమంతా ఉండకూడదు. బావగారు నీ కోసం 25,000 పెట్టి నెమల రంగు పట్టు చెరుకున్నారక్క. ఈయన కొరేదేంట్రా? రే ఈ దొరగారు ఈ 5-6 ఏళ్ళుగా డబ్బు చూసుంటాడు గాని నేను పుట్టు గొప్పదాన్ని. ఇట్లాంటి చీరలు మా ఇంట్లో డోర్ కట్టెల కింద వాడగలం. గాయత్రి, నువ్వు కూడా 4 చీరలు ఇద్దువు గాని లోపలికి వెళ్ళి స్నానం చేసిరా. నేను సారం చేస్తాను, గీజర్ బ్యాగ్ లో ఏలెట్స్ వస్తాను. నీకెందుకయ్యా? నీకు కావాల్సిందా లేబరాలేక వాళ్ళకే దోచిపెట్టుకో. రాత్రి ఇంట్లో ఏసీ సరిగ్గా పనిచేయగానే నిద్రపోలేదు, అందుకే తను కొంచెం చికాగ్గా ఉంది. ఏవి అనుకోవద్దు. ఏమైనా మీరు అమ్మగారు పిల్ల పాపలతో చల్లగా ఉండాలయ్యా. అవును బావా, అందుకే ఈ రోజు పొద్దున్నే ఓం శక్తి గుడికెళ్ళి అక్క కోపం పోవాలని అభిషేకం కూడా చేయించాను. అలాగే అక్క పేరు మీద గాయత్రి కన్స్ట్రక్షన్స్ అని చిన్న కంపెనీ రిజిస్ట్రేషన్ పూజ కూడా జరిపించాను. నువ్వు కనుక భుజం తడితే నిలబడిపోతాను బావా. రేయ్, ఏంట్రా ఇది? నీ చేతులతోనే నా డబ్బు చాలా మందికి చాలా రకాలుగా దానం చేశాను. అలాంటిది రాత్రింబవళ్ళు నా కోసం కష్టపడే నీకు ఆ మాత్రం చేయనా? చేస్తానని చెప్పాగా. చెప్పేవని నమ్మకంతోనే మా పార్ట్నర్ గారిని రమ్మన్నాను బావా. నమస్కారం అండి. రండి మేడం, రండి. మీకోసం ఎదురు చూస్తున్నా. దారిలో కొంచెం కార్ ట్రబుల్. బావా నేను చెప్పానే, నమస్కారం. సువర్చలాదేవి గారు, జగదీష్ చంద్ర ప్రసాద్. అయ్యో ఆయన తెలియకపోవడం ఏంటండి? చాలా తక్కువ టైంలో రియల్ ఎస్టేట్ లో మంచి పేరుతో పాటు బాగా డబ్బు సంపాదించిన గొప్ప వ్యక్తి. దానాలు ధర్మాలు. ప్లీజ్, ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి. ఎనివే, మా వారితో మీరు చేస్తున్న వెంచర్ కి నా నుంచి ఎలాంటి హెల్ప్ కావాలా? హెల్ప్ ఏమొద్దు బావా, నీ చిన్న షూరిటీ సంతకం. ఈ రోజు మంచి రోజు కదా, ఇక్కడ ఏంటా కేసు? ఈ లోపల దానికి ఏం సామ్రాజ్యాలు దానం చేసావు? చూడు, ఏదో ఒక రోజు నువ్వు వీళ్ళ వల్లే నాశనం అయిపోతావు. అన్నీ తప్పుగా ఆలోచించే నా భార్య ఫస్ట్ టైం ఒక నెగటివ్ విషయాన్ని పాజిటివ్ గా ఆలోచించగలిగిందని అప్పుడు అర్థం కాలేదు. 6 నెలల తర్వాత నా పాప బర్త్డే రోజు అర్థమైంది. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. దగ్గరికెళ్ళు. హలో ఏసీపీ గారు, వెల్కమ్ టు ది పార్టీ. సారీ సార్, మేము వచ్చింది బర్త్డే పార్టీ కాదు, అరెస్ట్ చేయడానికి. ఎవరిని? జగదీష్ గారిని. ఏందైనా మాట్లాడితే శ్రీరాముడికి చంద్రుడికి కూడా మచ్చ ఉంటదేమో కానీ మా బావకు ఉండదు. అసలు నువ్వు ఏ పాయింట్ మీద అరెస్ట్ చేయడానికి వచ్చావు చెప్పు. గాయత్రి కన్స్ట్రక్షన్. ఎస్పీ గారు ఊళ్ళో ఉన్నారా? ఆయనే మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. జస్ట్ ఒక్క నిమిషం వెయిట్ చేయండి, వస్తున్నాను ప్లీజ్. ఓకే. ఏంటి బావా ఇది?
బిజినెస్ లో మామూలే బావా. అవును, మీరేదో ఊళ్ళో పనున్నారు. అదే కోతలు. మీరు బయలుదేరండి. అది కాదు బావా. బావా, నా మీద నమ్మకం లేదా? రేపు మధ్యాహ్నానికల్లా మీకు ఫోన్ చేస్తాను. మీరేం టెన్షన్ పడద్దు. ఎస్పీ గారిని కన్విన్స్ చేయగలిగాను, కానీ నా భార్యను మాత్రం చేయలేకపోయాను. తను చెప్పింది నిజమవుతోందని, నేను మాత్రం తన మాట వినడం లేదనే కోపం అసలే మూర్ఖురాలైన గాయత్రిని పిచ్చిదాన్ని చేసింది. గాయత్రి, ప్లీజ్ ప్లీజ్ నా మాట విను. ఏంట్రా ఏ నువ్వు చెప్తే వినేది? నువ్వు దేని వల్ల పడి నా ఇంటిని నా ఆస్తిని దాని పాలు చేసి నాకు నా కూతురికి అన్యాయం చేసి నువ్వు మాత్రం జైలుకి వెళ్ళి ఆ జైలు కూడా తింటా కూర్చుంటానంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే నువ్వు రోడ్డు మీద నుంచి వచ్చినాడు కాబట్టి. కానీ నేను మహారాణిలా బతికిందనరా. నీకోసం నేను రోడ్డుకెళ్ళు. నేను రోడ్డుకెళ్ళను. అందుకంటే ముందే నిన్ను కట్టుకున్న పాపానికి నేను నా కూతురు కాటికెళ్ళిపోతాను. నువ్వు శాడిస్ట్. ప్రతి క్షణం చావాలి అనే కోరిక తప్ప బతకాలనే ఆశ నీకు లేదు. నువ్వు చావు, కానీ నీ శాడిజంతో ఆ పసిబిడ్డను ఎందుకు చంపుతావు? దాన్ని ఏ దీన్ని ఇస్తే ఓ 14 ఏళ్ళు వచ్చాక ఆ పని మంచి గుర్తులాగా గాయత్రి, 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 ఎక్కడికి? గాయత్రి, 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 ఆగు. గాయత్రి, నా మాట విను. ఏంటి బాబు ఇదంతా? నన్ను అడుగుతావేంట్రా? చేసినంత నువ్వు చేసి. గాయత్రి, 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 అదిగో స్వామి వచ్చాడు. జరిగింది మొత్తం చెబుతాడు. రా, విను, విను. చెప్పరా, జరిగింది మొత్తం దానికి చెప్పరా. గాయత్రి కన్స్ట్రక్షన్స్ కి నాకు ఎలాంటి సంబంధం లేదో చెప్పరా. అది మొత్తం నీదేమని చెప్పరా. ఏంటి బాబు ఇది? నీ వీక్నెస్ కి నన్ను బలి చేస్తావేంటి? నువ్వేదో వ్యాపారంలో నష్టపోయి ఆస్తంతా పోగొట్టుకుని నన్ను ఎరికిస్తాలో చూడ బావా. దేవతలు అంటే అబద్ధం చెప్పలేదు. న్యాయం కదా. గాయత్రి, 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 అగు, గాయత్రి, 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 అగు, గాయత్రి, గాయత్రి, అగు, నా మాట విను. గాయత్రి, గాయత్రి, ఆగు. గాయత్రి, నా మాట విను. గాయత్రి, 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 ప్లీజ్ నా మాట విను. నా మాట విను. గాయత్రి, వద్దు. నా మాట విను. నా మాట విను. నా మాట విను. గాయత్రి, గాయత్రి, ప్లీజ్, గాయత్రి, ఆ కొంపలో ఇలాంటిదేదో జరుగుతుంది అనుకున్నానయ్యా, కానీ తెగించి ఈడు నా చెల్లెళ్ళే చంపుతాడు అనుకోలేదు. తన భార్యను తన చేతులతోనే కొట్టి మేడం మీద నుంచి తోసి చంపేశాడు సార్. నా కళ్ళారా చూశాను సార్. కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట నిందితుడు జగదీష్ చంద్ర ప్రసాద్ తన భార్యను దారుణంగా టార్చర్ చేసి చంపాడని కోర్టు విశ్వసిస్తోంది. ఐపీసీ 302, 304, 306, 185 ఏ సెక్షన్ల ప్రకారం ముద్దాయి జగదీష్ చంద్ర ప్రసాద్ కి 14 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. నా చెల్లెల్ని పొట్టన పెట్టుకున్న పాపానికి నిన్ను నిన్ను జైలు లోపలికొచ్చి ఏ చేయగలరా? ఆ దమ్ము డబ్బు నాకున్నాయి, కానీ నువ్వంత తేలిగ్గా చావటానికి వీల్లేదు. పెంచుతా
ఈ క్షణం నుంచి నీ కూతుర్ని నా కూతురుగా పెంచుతా, నీ శత్రువుగా పెంచుతా, నీ పేరు చెబితేనే అసహ్యంతో ఉమ్మేసలా పెంచుతా. అదే నీకు నిజమైన శిక్ష, యావజ్జీవ శిక్ష. జైలు నుంచి విడుదలయ్యాక మా బావగారు భూషయ్య వాళ్ళ ఊరెళ్ళి అడిగితే అతను ఆస్తంతా అమ్మేసి ఊరుదులు ఎక్కడికూ వెళ్ళిపోయారని చెప్పారు. వెతికాను, ఒక్కో ఊరు వెతికాను, రాత్రింబవళ్ళు వెతికాను. ఆ వెతుకులాటలో పరిచయమైన వ్యక్తి మన ప్రిన్సిపాల్ దేశికాచారి గారు. ఆయన వల్లే కాలేజీలో ప్యూనుగా చేరాను. కారణం ఒక్కటే, ఆడుతూ పాడుతూ ఆ కాలేజీకి వచ్చే ప్రతి 17 ఏళ్ల పిల్లలు నా కూతుర్ని చూస్తూ బతికేయచ్చన్న ఆశ. ఆ ఆశ తీరుతుందో లేదో, నేను నా కూతుర్ని బతుకుండగా కలుస్తాను లేదు. చాలు అంకుల్, ఈ మిస్అండర్స్టాండింగ్స్ ఇక చాలు. ఈ రోజు నుంచి మళ్ళీ మన ఫ్రెండ్షిప్ కొత్తగా మొదలు పెడతాం. ఇన్నాళ్ళు నువ్వు మా గురించి ఆలోచించావు, ఈ క్షణం నుంచి మేము నీ గురించి ఆలోచిస్తాం. ఈ ప్రపంచంలో మీ అమ్మాయి ఎక్కడున్నా మేము వెతికి తీసుకొస్తాం. ఏరా? అవును. కళ్ళ ముందు చీకటుంటే 15 ఏళ్ళుగా ఎదురు చూస్తున్న నీ పాపం చూడాలంటే పార్క్ దగ్గర ఉన్న పారిజాతం చెట్టు దగ్గర గ్యాంగ్. ఈ ముసలాన్ని ఇంకా ఆట పట్టించకండి రా. నా పాపం నాకు చూపించండి రా ప్లీజ్. ఆ దేవుళ్ళకి మీరు నాకు అన్యాయం చేయకండి రా. రాజా. హే అంకుల్. రాజా రాజా రాజా, ఎక్కడ్రా ఎక్కడ్రా నా కూతురు? తీసుకొచ్చారా తీసుకొచ్చారా? అసలు ఎక్కడుందిరా? మీరు ఎలా వెళ్ళారా? ఒక్కసారి నా కూతురు నాకు చూపిస్తాను. రిలాక్స్ రిలాక్స్ ప్లీజ్. ఇప్పుడు నీ కూతుర్ని చూస్తే ఎంత ఆనందపడతావో, ఆ కూతురు ఎవరో తెలిస్తే అంతే షాక్ అవుతావు. చూస్తావా? చూపించండి. కమ్ ఆన్ ఫ్రెండ్స్, చూడండి. కీర్తన కీర్తన నా కూతురేంట్రా? అదే మేము ఆశ్చర్యపోయాం. బాగా చూడంకల్, కీర్తనలో నువ్వు చెప్పిన 2 ఏళ్ల పాప కనపట్లేదు. నాకు ఆ అమ్మని లేకుండా చేసిన హంతకుడివి నువ్వు. కోర్టు నీకు 14 ఏళ్ళు శిక్ష వేసుండొచ్చు, కానీ నా మనసులో మాత్రం నీకు వేసింది ఉరి శిక్షే. కీర్తన పిచ్చెక్కిందా నీకు? ఎవరన్నా దగ్గరకు వస్తే మీతో పొడుచుకొని చేస్తాను. మీరు రమ్మనగానే పరిగెత్తుకొచ్చింది ఈయన అమ్మ అని పిలవగానే నాన్న గుండెల్లో దూరిపోయి కన్నీళ్లు పెట్టుకోవడానికి కాదు. ఊహ తెలియని వయసు నుంచి నేను అసహించుకుంటున్న ఈ రాక్షసుని కత్తి తీరా గుండెల మీద తన్నడానికి. దగ్గర రావద్దు, దగ్గరికి రాకు. చెప్పాను కదా.
దయచేసి మీరెవరూ తన దగ్గరికి వెళ్ళొద్దు. వద్దు అమ్మా, రామ్మా, దయచేసి ఒక్కసారి నీ కాలుతో నా గుండెలు పెడతానమ్మా. రామ్మా, రామ్మా. తన్నే తన్నే, కానీ మా నాన్న భూషయ్య గారు నా కాలు కందిపోకుండా పెంచారు. నీ రాతి గుండె మీద ఈ కాలుతో తన్ని ఆయన ప్రేమను నేను బాధ పెట్టలేను. గుడ్ బై. ఏంట్రా ఏదో అనుకుంటే ఏదో అయింది. అసలు అంకుల్కి అది తెలియనప్పుడు నా పొజిషన్ ఏంటో అసలు అది తెలియక కీర్తనది అదే పొజిషన్. మరెలా? ఏం చేద్దాం? కీర్తనకి నిజం ఎలా తెలుస్తుంది? తెలిసేలా మనం చేయాలి. అంకుల్ గురించి బ్యాడ్ గా చెప్పింది పోలీస్ ఆఫీసర్, మరి మంచిగా చెప్పింది ఎవరు? అరే ఇంత జరిగిందా? ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన జగదీష్ ప్రసాద్ గారి లైఫ్ లో ఇంత ట్రాజిడీ. వెరీ పిటీ. అదే సార్, వాళ్ళ అమ్మాయి తప్పుగా అర్థం చేసుకుని అయినా హంతకుడా అసహించుకుంటుంది. అది కాదని అంకుల్ నిర్దోషం చెప్పాలి. నేను వచ్చి చెప్పగలను, కానీ దానివల్ల అంత ఉపయోగం ఉండకపోవచ్చు. మరెలా? ఇంకెవరున్నారు? అంకుల్ దగ్గర సెక్రటరీగా పనిచేస్తున్న అతని పేరేంటి? ఎవరు? స్వామి? ఆ స్వామిని పట్టుకుంటే ఏంటయ్యా పట్టుకునేది? అతను ఎవరు అనుకుంటున్నావు? అప్పటి సెక్రటరీ స్వామి, ఇప్పుడు మినిస్టర్ రోడ్ల భవన్నారాయణ స్వామి. ఈ రోజుల్లో ఒక మినిస్టర్ని కలుసుకోవాలంటే ఎంత కష్టమో నీకేం తెలుసు? సార్ ప్లీజ్, ఎంత కష్టమైనా మేము అతను కలుసుకుంటాం. మీరు హెల్ప్ చేయాలి. ఎలా? ఆయన ప్రోగ్రామ్ ఏంటో ఒకసారి కనుక్కొని చెప్తారా? ఓకే. రోడ్ల భావనారాయణ స్వామి గారు, రోడ్ల భావనారాయణ స్వామి గారు, మినిస్టర్ గారు, మినిస్టర్ గారు, స్వామి గారు, మినిస్టర్ గారు, స్వామి గారు, మినిస్టర్ గారు, స్వామి గారు, మినిస్టర్ గారు. ఇక్కడ భోజనం ఏర్పాటు చూడు. మన అకౌంట్ ఫంక్షన్ అదిరిందన్నా. నీ ఏర్పాట్లే కదరా. ఏదో లేనా నీ దయవల్ల బతికేస్తున్నాను. నువ్వు లోపలికి వెళ్ళు. అన్నా ఏంటి అన్నట్టు మన భద్రం గారు తోట బంగ్లాలో డిన్నర్ పార్టీ అరేంజ్ చేశాడు. మీరు ఒకసారి వచ్చి వెళ్తే. మళ్ళీ ఏళ్ళు నెమళ్ళు కోసాడంటే మన ఇరుక్కుపోతాం. ఎందుకు వచ్చిన గొడవ? మీరు వెళ్ళండి, మన కుర్రోళ్ళు అందరిని తీసుకెళ్ళండి. తొందరగా వచ్చేయాలి. పొద్దున్న మేము హైదరాబాద్ వెళ్ళిపోవాలి. నేను మార్నింగ్ అసెంబ్లీ టైంకి వచ్చేస్తాను. మనమంతా తాటి మీద ఉంటే చాలు, అంతే. మళ్ళీ హలో, వద్దు, బాడీ బయటికి రాకూడదు, అంతే. మీ తోట బంగ్లాలో ఉండండి, నేను వచ్చేస్తున్నా. ఏమైందండి? మన రైట్ హ్యాండ్ ముక్కు సుబ్బరగాడు మంది ఎక్కువైపోయి మన తోట బంగ్లాలో మేడం నుంచి పడిపోయాంట. స్పాట్ డెడ్. అర్జెంట్కి వెళ్ళాలి. అది కాదండి, సెక్యూరిటీ లేకుండా. అబ్బా, అందరు అక్కడే ఉన్నారు. నేను వెళ్తా ఉందో డెత్ కాదు, నా లైఫ్ కి. న్యూస్ రాంగ్ గా ఫోకస్ అయిందంటే నేనైపోతాను. జాగ్రత్త. మీరు జాగ్రత్త. చూడు, ఎవరు ఫోన్ చేస్తున్నా నేను పడుకున్నానని చెప్పు. నేను ఇక్కడ ఉన్నట్టే. బీరుందా? నైట్ టైం కార్ లో బీరు పెట్టబోతే మీరు ఊరుకోరు కదండి. ఎక్కువ వేస్తావా? మన బర్త్డే కదండి. ఎక్కడైనా తుప్పల దగ్గర ఆపు, కడుపులో కూడా ఉంటుంది. వాటర్ ఉందా? మీరు మందు కొట్టరు కదండి, అందుకే బెస్లరీ పెట్టలేదండి. సరే, ఇంకో బీరుందా? ఎందుకండి? కడుక్కోడానికి. రాయ్, మెలుకోగుండు. నేను వెళ్ళిపోండి, మీరు వెళ్ళండి. నన్ను మోసం చేయలేవు. మీరెవరో నాకు తెలుసు, నేనెవరో మీకు తెలుసు. 5 నిమిషాల్లో నా రైట్ హ్యాండ్ ముక్కు సుబ్బారావు డెడ్ బాడీ దగ్గర నేను ఉండకపోతే స్టేట్ అలర్ట్ అయిపోతుంది. మీ అంతా ఎన్కౌంటర్ అయిపోతారు. ముక్కు లేదు, సుబ్బారావు లేదు, మూసుకోరా. ఆడి బాడీకి మందు ఎక్కువ అక్కడ నిద్రలో ఉండి ఉంటాడు. నీకు రాంగ్ కాల్ చేసింది మేమే. నా రక్తంలో రక్తమైన ప్రజలారా, అన్నలు, నేను అదోనే ఈ మంత్రి పదవి పొజిషన్ లో రావడానికి ఎన్నో ఏదో పనులు చేశాను. ఒప్పుకుంటారు. మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి, నేను సెటిల్ చేస్తా. ఎక్కువగా మాట్లాడామంటే కారులోనే అయిపోతావు. నీ లైఫ్ లో ఒకరి కింద పని చేసినప్పుడు నువ్వు చేసిన ద్రోహం గుర్తు తెచ్చుకో. స్పాట్కి వెళ్ళక చెప్పాలి. నేను గుర్తు తెచ్చుకోను. 1 2 పర్టికులర్ పీరియడ్ అని చెప్పండి, ఇంచి లెక్కన రెచ్చిపోతా. 1985.
జగదీష్ చంద్ర ప్రసాద్. నేనే ఇదంతా చేశాను. ఆ గొప్ప మనిషి నన్ను పైకి తాడానికి సూర్యుడి సంతకం పెడితే నా పాత్ర సువర్చలాదేవి యాక్సిడెంట్ లో చచ్చిపోవడం వల్ల ఆ బిజినెస్ మొత్తం మూసేసి ఆ కేసు మొత్తం ఆయన మీదకి వచ్చేలా కోర్టులో దొంగ సాక్ష్యం చెప్పారు. ఇళ్ళ చంపేస్తానన్నా. నాకు చావటే భయం. నేను బతుకోడగా చావకూడదు. చచ్చే వరకు బతకాలి. వీళ్ళే చంపేస్తారు. నన్ను బతకరు. నువ్వేనా కాపాడాలి. కాపాడదా. నేను చెప్పేది నేను వెంటనే మా నాన్న చూడాలి. ఇప్పుడే చూడాలి. ప్లీజ్ నాకు తీసుకెళ్ళవా? ఈ మాట కోసం ఎదురు చూస్తాను కీర్తన. పద. బాబు, మా బావగారి కాళ్ళు పట్టుకుని క్షమించమని అడిగే అవకాశం నాకు ఇస్తావా? రండి. ఒక్క నిమిషం ఒక్కసారి ఆగండి. ఏ నువ్వు ఎక్కుతావా? ఈ రాత్రి జరిగిందంతా మీరు మర్చిపోండి, నేను మర్చిపోతా. అది మీకు మంచిది, నాకు మంచిది. ప్లీజ్. అర్థమైందిగా? గతం తవ్వితే భవిష్యత్తు ఉండదు. ఇవి ఉంచుకో, కుక్కలు తోలడానికి పనికొస్తాయి. మీరు అమ్మీరా మమ్మీ. ఎలా పడుకున్నాడు? ఏసీపీ సతీష్ గారు చెల్లిని కిడ్నాప్ చేయించావలేదో చెప్పు. చెప్పరా? చెప్పరా? ఆగండి. లేవయ్యా, లేవయ్యా. జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు ఏదో ఒక బిడ్డకు తండ్రివై ఉంటావు, లేదా కనీసం ఈ వయసుకి ఆ బంధం ఏమిటో తెలుసుంటుంది. దయచేసి మా బిడ్డల్ని మాకు దూరం చేయకు. వెళ్ళిపో, ఎక్కడికైనా వెళ్ళిపో, దూరంగా వెళ్ళిపో. రండయ్యా, రండి. ఏమిటి వెతుకుతున్నారు? ఇదిగో బాబు, మీరు వెళ్ళండి. ఆయన కామెడీ చేస్తుంటారు. కామెడీయా? ఏంటయ్యా బాబు, ఇంత వర్షంలో కూడా విడపడ లేదా ఏంటి నీకు? పద, పద.
ఏంటి బాబా ఇది జోకులేడానికి టైం అంటూ లేదా? రాత్రి పగలు ఏంటి ఏంటి ఏమవుతున్నావు? వర్షమా? ఫోటోనా? ఎవరితో దిగావు? చిరంజీవితోనా? ఇతరులతోనా? సూపర్, ఎదగండి, బాగా ఎదగండి. ఏంటమ్మా? చెప్పమ్మా, ఏం కావాలమ్మా? నీకేం కావాలి తల్లి? చెప్పమ్మా. అయ్యో అయ్యో అమ్మా. ఇదిగో ఈ డబ్బులు ఇచ్చు. వద్దు బాబు, తీసుకోండి. ఏ వారం రోజులుగా మీరు పడుతున్న బాధ, మీరు నా చేతిలో పెడుతున్న డబ్బు నేను తట్టుకోలేకపోతున్నాను. డబ్బు వద్దు బాబు, ఈ రోజు మీకు ఆయన చూపిస్తారు. మరి డబ్బులు ఎందుకు తీసుకోవట్లేదు? వద్దు బాబు, ఇప్పుడు కూడా డబ్బులు తీసుకుంటే ఆ పాపం నాకు నా బిడ్డ పాపలు కొడుతుంది బాబు. వద్దు బాబు. డాక్టర్ గారు, అంకుల్ ఎలా ఉన్నారు? నథింగ్ టు వరీ. వారం రోజులుగా అయితే చెప్తున్నారు, కానీ చూడనివ్వట్లేదు. నిజంగా ఆయన పొజిషన్ ఏంటో చెప్పండి, నాకు చాలా టెన్షన్ గా ఉంది. అసలు అంకుల్ ఉన్నారా లేదచ్చా? కూల్ డౌన్ బాయ్స్. మీ అంకుల్ చాలా బాగున్నారు. ఇప్పుడే అమ్మ కడుపులోంచి బయటకు వచ్చినంత ఫ్రెష్ గా ఉన్నారు. వెళ్ళి చూడండి. డాక్టర్ గారు, మా బావతో మేము మాట్లాడొచ్చా? మీరు ఆయనతో మాట్లాడొచ్చు. దట్స్ ఇట్. పదండి. చూడు అంకుల్, నేను చెప్తాను అంకుల్.